మాస్టర్తో మాట మంత్రి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు బీజేపీ నాయకురాలు యాక్ట్రెస్ మాధులత గారు ఉన్నారు. నమస్కారం మాధులత గారు. నమస్తే అండి. భక్తి ముక్తి ఆ శక్తి గురించి ఏంటంటే ఏదో గొడవలు వచ్చినాము రీసెంట్గా. ఇది ఎంతవరకు వచ్చిందమ్మా? అది మరి ఏంటి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఏంటి? ఇచ్చా కదా, కమిషనరేట్కి వెళ్ళాను, కమిషనర్ గారికి ఇచ్చాను. అడిషనల్ కాపీలు కావాలన్నారు. కాకపోతే ఆ అడిషనల్ కాపీలు నేను పోలీసులకు అందజేసే లోపు మీడియా వాళ్ళందరికి ప్రతిరోజు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ పోలీసులకు ఇవ్వాల్సిన ఆ అడిషనల్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి లేట్ గా ఇచ్చాను. 1 వీక్ తర్వాత ఇచ్చాను. ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ చేశారు. అంటే మీకు ఏం కావాలి ఇప్పుడు? అంటే న్యాయం. న్యాయం అంటే ఏం కావాలి? చంద్రబాబు నాయుడు గారు, డిసిఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లలకి భద్రత ఉంటుంది మా ప్రభుత్వంలో అన్నారు. అట్ ద సేమ్ టైం లాస్ట్ మంత్ కూడా అన్నారనమాట, సోషల్ మీడియా సైకోలని కూడా మేము అదుపులో పెట్టడానికి కొత్త చట్టాలు తీసుకొస్తాము, ఎవరిని వదిలిపెట్టేది లేదు అన్నారు. వాళ్ళు ఏం మాట ఇచ్చారో ఆ మాట వాళ్ళు నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నారు. అంటే ఏం కావాలి అంటే అది నాకు తెలియదు. మరి వాళ్ళు ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు ఏం చెప్పారో, ఆడపిల్లల్ని తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదు. అలా కొంతమంది మాట్లాడిన వాళ్ళను రెడ్ బుక్ లో కూడా ఎక్కించారు కదా లోకేష్ గారు. సో ఈయన పేరు కూడా రెడ్ బుక్ లో ఎక్కించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఏం చర్యలు కావాలి? ఆ చర్యలు వాళ్ళు రెడ్ బుక్ లో ఏం రాసుకున్నారో నాకు తెలియదు కదండి. అంటే అసలు అంటే ఆయన జైలు పంపిద్దామనో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన ఆ చర్యలు ఏం తీసుకుంటారన్నది నాకు సంబంధించిన విషయం కాదు. అది ప్రభుత్వం ఏం చేస్తారన్నది వాళ్ళది. అంటే కొద్దిగా ఆయన పెద్ద ఆయన కదమ్మా, పెద్ద ఆయన కాబట్టి కొద్దిగా క్షమాపణ. పెద్దవాళ్ళు నీతి సూత్రాలు చెప్పాలండి, బూతులు మాట్లాడకూడదు. మా ఇళ్లలో పెద్దవాళ్ళు నీతి సూత్రాలు చెప్తారు. అండ్ యాజ్ పర్ మన ఇండియా ప్రకారం 60 ఏళ్ళు వస్తే కృష్ణారామ అనుకొని భక్తి మార్గంలో ప్రయాణించమంటారు. కాదు అంటే దేశం ధర్మం అని మోదీలాగా ప్రయాణం చేయాలి. పెద్దవాళ్ళు కదా అని వయసుని ఎక్స్క్యూజ్ గా చేయడం ఏంటని నా తెలియకడుగుతాం. మేము చిన్నవాళ్ళం, మాది బాయిల్డ్ బెల్ట్, మేము ఇంకా డబుల్ ద వర్డ్స్ అంటాం కదా, ఎక్స్క్యూజ్ చేస్తారా? అంటే నేనేమంటానంటే ఆయన ఆవేశంలో ఆయనకు స్వతహాగా ఆవేశం ఉంది. ఆవేశంలో అనేసారు, క్షమాపణ అడిగారు కదా. ఏం నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి క్షమాపణలు. బికాస్ ఇప్పుడు ఆయన క్షమాపణలు చెప్పేలోపు మీడియా వాళ్ళు 100 ప్రశ్నలు అడిగారు నన్ను. మీరు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు అసలు? అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వరా? అంటే మీరు ఆడపిల్లల గురించి ఇంత మాటలు మాట్లాడతారు, మీ వరకు వచ్చేసరికి అవతలోళ్ళు ఫ్యాక్షనిస్ట్లని, రౌడీలని, పాలిటీషియన్స్ అని భయపడి నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటారా అని మీడియా నా ముఖం మీద అడిగింది. అంటే ఇప్పుడు మాధవీలత అనే అమ్మాయి నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి, ఇంకా రేపు పొద్దున్న నాకు మహిళల గురించి మాట్లాడే హక్కు లేదు కదా. మీకు అర్థం అవట్లేదు. అక్కడ మిమ్మల్ని గొడవ పెట్టి మిమ్మల్ని ఒక పెంటలోకి లాక్కొస్తున్నారు, వాళ్ళకు మంట తెప్పించి జేసీ ప్రభాకర్. ఎగ్జాక్ట్లీ దే ద పాయింట్. యూ సెడ్ పెంటానో, ఐ విల్ క్లీన్ దట్ పెంటా అదంటారా? పీపుల్ సే, అందరూ అంటున్నారు పెంటలో రాయేస్తున్నావు. సో పీపుల్ అక్సెప్టెడ్ దట్ ఈస్ పెంటా. ఐఎమ్ హియర్ టు క్లీన్. మీరు అసలు గొడవ ఎందుకు వచ్చింది? మహిళా సేఫ్టీ గురించి మాట్లాడారు. నేను ఏమంటానంటే, నేను మాధులత అనుకోండి, ఆ అవతల వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ, ఎమ్మెల్యే. నేను మాధులతని. నేనేమంటాను తెలుసండి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, మీరు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కదా, ఆడవాళ్ళకి అందరూ సెక్యూరిటీ తీసుకోండి, అక్కడ గంజాయి తాయిలు ఉన్నారట, నాకు తెలిసింది, మీరు పెడుతున్నారు ప్రోగ్రాము, దయచేసి మీరు రక్షణ చర్యలు తీసుకోండి. ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తా, ఎస్పీ గారు ఇలాగా 31st పెడుతున్నారు, మీరు తగిన చర్యలు తీసుకోండి అని చెప్తా. అలా ఆయన చేస్తున్నారని తెలిస్తే చెప్పిండే దాన్ని. ఎవరో కండక్ట్ చేస్తున్నారు అన్నారు కాబట్టి మహిళలకు సేఫ్టీ చెప్పాను. కానీ అది పోనీ ఎస్పీకి చెప్పొచ్చు కదా, ఎన్ని ఎందుకండి అని. ఏంటి నాకు చెప్పండి, అసలు లీగల్ గా అలా చెప్పాలని రూల్ ఏమన్నా? నేను ఒకటి చెప్తా అండి, అలా చెప్పాలని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసి ఉందా? ప్రతి ఒక్కటి ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ పోలీస్. మళ్ళీ ఎందుకు ప్రత్యేకంగా పోలీసులు చెప్పాలి? మన రాజ్యాంగంలోనే చెప్పారు కదా, బాధ్యత తీసుకునేటప్పుడు ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ పోలీస్. అకార్డింగ్ టు దట్ సిచ్యువేషన్ మనం పోలీస్ లాగా వ్యవహరించాలి. నేను మంచి మాటే చెప్పాను, రాజ్యాంగబద్ధంగా ఆ వీడియో నేను చూపించాను అందరికి, పోలీసులకు. వాళ్ళకి ఎక్కడ తప్పుగా అనిపించలేదు అది. సో నేను కరెక్ట్ గానే మాట్లాడాను. వాళ్ళు పోలీసులు వచ్చేసి మాకెందుకు చెప్పలేదమ్మా అనలేదు. క్రియేటింగ్ అవేర్నెస్. పోలీసులు కూడా వాళ్ళ సొంత ఫండ్స్ యూజ్ చేసి జనాలతో, మాలాంటి సెలబ్రిటీస్ తో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపిస్తున్నారు. ఇగో మేము చెప్తే వినట్లేదు ప్రజలు, సెలబ్రిటీస్ తో చెప్పిస్తేనైనా వింటారేమోనని మాలాంటి సెలబ్రిటీస్ తో అవేర్నెస్ ఇది చెప్పిస్తున్నారు. నేను అదే చేసా.
అంటే అక్కడికి వెళ్ళొద్దు అంటే అన్నట్టుగా ఆయనకి ఏం అర్థం ఉందో ఒకసారి ఆయన వైపు ఆలోచించి అసలు మీరు అన్న మాటలు ఒకసారి చెప్పండి. అయితే అప్పుడు మర్యాదగా స్పందించాలండి. ఇప్పుడు నేను మహిళలకి చెప్పాను, అంతే మర్యాదగా స్పందించాలి. బూతు ఎందుకు తిట్టడం? అంటే ఒక్కసారి అంటే మీరు బూతు తిడతారు అంతేనా? నేను అడుగుతున్నానండి. సరే నేను చెప్పా, నేను మంచి చెప్పా, సరే ఎవరెవరో ఏదేదో చెప్పారు, అయినా సరే మా మహిళల్ని సేఫ్టీగా చూసుకున్నాం, కథం కదా, అయిపోయింది కదా. వై దిస్ బూతు? అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు. నేను ఏమన్నానంటే మా అమ్మగారు చిన్నప్పుడు చెప్పారండి, అవతల వ్యక్తిని బట్టి మనం నడుచుకోవాలని. ఆ ఏరియా జాగా ఏరి బయగట్టు అంటారు, కింద అక్కడ మట్టి నాకేం తెలియదు కదా, అది ఒక బురద ఉందనుకోండి, బురదలోకి మనం వెళ్ళాం. మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకేం చెప్పిందంటే, ఊరందరిది ఒక దారి అయితే ఉలికి పిట్టది ఒక దారి, అందరు ఒక దారిలో పోతుంటే నువ్వు ముళ్ళు రాళ్ళు ఉన్న దారిలో వెళ్తావు, ప్లెయిన్గా ఉన్న రాళ్ళు వెళ్ళావంటే. మా అమ్మకు నా 8th క్లాస్లోనో 9th క్లాస్లోనో చెప్పా, అందరూ మంచి దారిలో పోతే ముళ్ళు రాళ్ళని ఎవరు ఏరేస్తారమ్మా, నేను క్లీన్ చేసి నేను వెళ్తా ఆ దారిలో. అంటే కుచ్చుకుంటాయి కదా నీకు, అంటే కుచ్చుకొని నా వెనక వచ్చేటోళ్ళకి రావు కదా అని. నా పాయింట్ ఏంటంటే, కావాలని నేనేమీ అది చెప్పలేదు, జరిగింది. ఒకవేళ ఇప్పుడు నేను అది రిగ్రెట్గా నేనైతే ఫీల్ అవ్వట్లేదు. తెలిసిందంటే ఇంకాస్త గట్టిగా చెప్పిండేది. మా పార్టీ వాళ్ళు చేసిందంటే ఇంకాస్త ఎక్కువ స్ట్రాంగ్గా చెప్పిండేదాన్ని. వెరీ అన్ఫార్చునేట్, ఒక టీడీపీ ఆయన చేశాడు పార్టీ, బీజేపీ వాళ్ళు చేసిందంటే రప్చర్ చేసి తిట్టేదాన్ని నేను. ఎట్లా చేస్తారా భయ్ మీరు అసలు సిగ్గు లేకుండా అని చెప్పేసి. ఇంకా మా పార్టీ వాళ్ళైనా ఇంకా ఎక్కువ అధికారం అని ఫీల్ అయ్యేదాన్ని నేను. అది టీడీపీ వాళ్ళు చేస్తున్నారా లేకపోతే ఇంకొకరు చేస్తున్నారా నాకు అసలు తెలీదు. నేను ఇంకోటి చెప్పనా అండి, ఇప్పుడు ఇదే వ్యాఖ్యలు గనక వైసీపీ లీడర్ అని ఉంటే వాళ్ళు ఆంధ్రాలో మడత పెట్టేసేవాళ్ళు, మీడియా మొత్తం రచ్చ చేసేది. టీడీపీ వాళ్ళు కాబట్టి మీరు ఇన్ని క్వశ్చన్స్ అడగగలుగుతున్నారు. ఇదే వైసీపీ వాళ్ళు అయితే ఇదే ప్రశ్న అంటారా? మీరు కూడా అడగరు. నేను అంటున్నా, వై, ఎందుకు పార్షియాలిటీ చూపిస్తున్నారు? ఎందుకు ఇట్లా డివైడ్ చేసి మాట్లాడుతున్నారు? ఆయన జైలుకి వెళ్ళటం కొత్తగా తెలుసండి. ఎస్సీ ఎస్టీ కేసుల మీద కూడా ఆయన జైలుకి వెళ్ళారండి వైసీపీ గవర్నమెంట్. మీరే చెప్తున్నారు కదా మరి. అంటే నేను ఏంటంటే ఆయన క్షమాపణ చెప్పేశారు కదా, ఇంకెప్పుడు వదిలేపోయి ఏజ్కి రెస్పెక్ట్. నన్ను మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఏం క్షమాపణ చెప్పలేదండి. క్షమాపణ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. క్షమాపణ వీడియో మీ దగ్గర ఉంటే ప్లే చేయండి, మీరు వినండి, చాలా నీట్గా వినండి. నేను విన్నా. ఆయన క్షమాపణ నేను తప్పు చెయ్యలేదు, నేను తప్పు మాట్లాడలేదు, మీరు నేను తప్పు చేశానని అంటున్నారు కనుక మై అపాలజీస్ టు హర్, హూ ఎవర్ షీ ఇట్ మే బీ. వాళ్ళేదో బతుకు తెరువు కోసం చేసుకుంటూ ఉంటారు. ఈ పాయింట్ అసలు నేను పెద్ద పట్టించుకోలేదు. కింద జనాలే కామెంట్లు పెట్టారు, బతుకు తెరువు ఏంటి, బతుకు తెరువు ఏం మాట్లాడుతున్నావు అంటే, మరి నీ బతుకు తెరువు ఏంటి పెద్ద అయినా అని కింద కామెంట్లు చేస్తే, అప్పుడు దాన్ని మా అడ్వకేట్కి చూపిస్తే హీస్ మేకింగ్ ఇట్ జనరలైజ్. అంటే బతుకు తెరువు కోసం మళ్ళీ వాళ్ళు అదే పని చేస్తూ ఉంటారు, బట్ స్టిల్ నేను మాట్లాడకూడదు అన్నది ఆయన కన్ఫైన్ చేశారు అక్కడ. వేరే క్షమాపణ. సరే అండి, ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, వై ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఇట్ అంటే, ఓ పొలిటీషియన్, ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్ అమ్మాయిలు వస్తే అనేస్తారు, నెక్స్ట్ డే వచ్చి ఐఎమ్ సారీ అంటారు. రేపు పొద్దున్న ఇంకోడు వస్తాడు ఒక పొలిటీషియన్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 33% రిజర్వేషన్స్ వస్తాయి. ఇప్పుడు పాలిటిక్స్ లో అందరికి ఉమెన్ కూడా అంటే ఒక 100 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అంటే 33 మహిళలు ఉన్నారు. అందరూ వారసత్వాల నుంచి డబ్బులు ఉన్న వాళ్ళ నుంచి పిలుచుకొస్తారా? నాలాంటి ఫస్ట్ జనరేషన్ పాలిటీషియన్స్ రాకూడదా? అప్పుడు వస్తే మీరేం చేయాలి? తొక్కేస్తారు. అంటే ఈ అమ్మాయికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, తొక్కేయాలి. ఈ అమ్మాయికి బిజినెస్ బ్యాక్గ్రౌండ్, మనీ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి తొక్కేయాలి. బూతులు, అమ్మాయిని అనాలంటే బూతులు అనేస్తారు, ఆ అమ్మాయిని నోరు మూయించేస్తారు. సో రేపు పొద్దున వస్తాడు, అంటాడు, సారీ చెప్తాడు, అంటాడు, సారీ చెప్తాడు, అంటాడు, సారీ చెప్తాడు. అంటే ఈ కంటిన్యూషన్ ఇది రాజ్యాంగం ఏమన్నా వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్ ఏమన్నా కల్పించిందా? లేక భారత న్యాయ సంవిధానం కొత్తగా మీరు మహిళల్ని తిట్టొచ్చు, నెక్స్ట్ డే సారీ చెప్తే మహిళలు వాళ్ళకి క్షమాగుణం చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు క్షమించేస్తారు అని ఏమన్నా కొత్తగా నాకు రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేశారేమో నాకు తెలియాలండి. అంటే మాధవలత గారు చిన్న విషయం చెప్తాను, కర్మ సిద్ధాంతం విన్నారు కదా, నేను నమ్ముతారు కదా? నమ్ముతా, 100% నమ్ముతా. ఆయన తప్పు చేశారు కర్మ అనుకోండి, ఆయన కర్మ ఆయన అనుభవిస్తాడు. ఎగ్జాక్ట్లీ, మంచి పాయింట్ చెప్పాను. నేను చెప్తా, నేను ఇది ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూలో చెప్పా. కానీ కర్మ సిద్ధాంతం గురించి శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు కర్మ సిద్ధాంతం బోధించే ముందు యుద్ధం చేయమని కూడా చెప్పాడు, వదిలేయమని చెప్పలేదు. ఓకేనా? కర్మకి వదిలే ఒకడు మనల్ని వస్తున్నారు కౌరవులు యుద్ధం చేస్తున్నారు, అర్జున నువ్వు అసలు యుద్ధం చేయ, నువ్వు కూర్చో, కర్మ నీకు బతకాలని ఉంటే నువ్వు బతుకుతావు, నీకు రాజ్యం రావాలని ఉంటే నువ్వు వస్తావు, నువ్వు కూర్చో కృష్ణ, మే హూనా అనలేదు కృష్ణుడు. యు ఫైట్. గీత అందులో నుంచే పుట్టింది. నేను చెయ్యలేనని చతికిల పడితే నువ్వు చేసేది నువ్వు చెయ్యి, తర్వాత సంగతి తర్వాత కర్మలు, నువ్వు చంపినందుకు నీకు ఎలాంటి కర్మ వర్తిస్తుందా వర్తించదా అన్న తర్వాత చూస్తాము. యుద్ధం అనేది మస్ట్ చెయ్యాలి. ఇప్పుడు నా కోసం ఒక్కటే నేను చేసుకోవడం కాదు. ఈ రోజు నేను ఫస్ట్ జనరేషన్, నా ఫ్యామిలీలో నేనే
ఫస్ట్ పాలిటిక్స్ లోకి వచ్చింది. రేపొద్దున 33% రిజర్వేషన్ వస్తుంది. చాలా మంది అమ్మాయిలు నేను సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది అమ్మాయిలు బాగా నాలెడ్జ్ ఉన్న అమ్మాయిలకి నేను చెప్తున్నా, యూ కమ్ టు పాలిటిక్స్ అని. బికాస్ సెంట్రల్ అమిత్ షా గారు ఈజ్ లుకింగ్ ఫర్ న్యూ జనరేషన్ గర్ల్స్, అమ్మాయిలను రమ్మని ఆహ్వానిస్తున్నారు. సో మంచి నాలెడ్జ్ ఉన్న అమ్మాయిల్ని ఫర్దర్ గా వస్తే వాళ్ళు ఏమంటారు, సినిమా ఇండస్ట్రీ నుంచే చూస్తున్నారు. టు బీ ఆనెస్ట్లీ సెంట్రల్ నుంచి చాలా మంది సినిమా ఇండస్ట్రీ నుంచి చూస్తున్నారు అమ్మాయిలు. ఎందుకంటే క్రౌడ్ పుల్లర్స్, వీఆర్ ద ఫేస్. అట్లీస్ట్ మేము చెప్తే వింటారు. ఓట్లేస్తారా ఓట్లేరా తర్వాత సంగతి. వీ క్రియేట్ సమ్ ఐడెంటిటీ, అ నేమ్, క్రౌడ్, వాట్ ఎవర్ మేము క్రియేట్ చేయగలుగుతాము ఒక న్యూస్ ఇచ్చినప్పుడు. సో అలాంటప్పుడు చాలా మంది అమ్మాయిలు ఫర్దర్గా వస్తే ఇంకెవడో వస్తాడు మళ్ళీ, నువ్వు సినిమా ఇండస్ట్రీ కదా, నువ్వు సినిమా ఇండస్ట్రీ కదా, నువ్వు ఇదే అంటే వాళ్ళందరూ అమ్మాయిలు భయపడి బాధపడి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎందుకు వచ్చిన గొడవ అమ్మాయి, ఈ పెంట గోల, ఇంట్లో కూర్చొని వెనక్కి పుల్ చేస్తే చదువుకున్న వాళ్ళు రావాలి అని మళ్ళీ సమాజమే అంటది, ఆడపిల్లలు రావాలని సమాజమే అంటది, యంగ్స్టర్స్ పాలిటిక్స్ లోకి రావాలని సమాజమే అంటది, కొత్త థాట్స్ పాలిటిక్స్ లోకి రావాలని సమాజమే అంటది. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే ఒక స్టాంప్ వేసి మళ్ళీ మీరే వెనక్కి పంపించేస్తూ ఉంటే మరి మేమెక్కడ బతకాలి? నాకు ఇష్టం, నేను వచ్చినా, నువ్వు తిట్టినావు, సారీ చెప్తావు, రేపొద్దున ఇంకొకడు తిడతాడు, సారీ చెప్తాడు, అయిపోయిందా? అంటే మీకు ఏమైనా ప్రివిలేజ్ క్రియేట్ చేశారా మగాళ్ళకి? అంటే మాధులతో అనేది యుద్ధం చేయమని అన్నాడు కృష్ణుడు. కర్మ సిద్ధాంతం గురించే చెప్తా. అదే దాంట్లో భీష్ముడు కూడా చెప్పాడు, యస్మిన్ యథావర్తతే యో మనుష్యః తస్మిన్ తథావర్తవ్య సధర్మః. ఒకడు నీతో ఎలా ప్రవర్తిస్తే తిరిగి నువ్వు వాడితో అలాగే ప్రవర్తించు. అంటే అదే కర్మ. మన ఫైట్ మనం చెయ్యాలి. చేతులు గాల్లో దీపం పెట్టి దేవుడా కాపాడు అనకూడదు. మన ఫైట్ మనం చేసి మిగిలింది కర్మకు వదిలేయాలి. లేదంటే మనం చేతగానోళ్ళం అవుతాం. నా కృష్ణుని నేను అడిగి సరే కృష్ణ నువ్వు ఒకే తప్పులు చేసేసారు అయిపోయింది ఆయన అన్నాడు పో అంటే షేమ్ ఆన్ యూ అంటాడు నన్ను. యూ ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. నా ఎగ్జిస్టింగ్ కోసం నేను ఫైట్ చేయాలి, నా రైట్ కోసం నేను ఫైట్ చేయాలి. చేసిన తర్వాత మిగిలిన కర్మ ఆయనకు వదిలేయాలి. ఇప్పుడు నేను ఫైట్ చేస్తున్నా, లీగల్ ఫైట్ చేస్తున్నా, దీన్ని ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాను. తీసుకెళ్లే వరకు నా బాధ్యత, నా కర్మ, నేను చెయ్యాలి, అది మై వర్క్. దాని రిజల్ట్ అన్నది కర్మఫలం. ఆయన అనుభవిస్తాడు, 100% అనుభవిస్తాడు. ఒక్కరే కాదు, మనకు ఇళ్లల్లో కూడా చెప్పి పెంచుతారు, ఒక ఆడపిల్ల కన్నీళ్ళు మంచిది కాదు, ఉత్త పుణ్యానికి ఏడిపించకూడదు. ఉత్తగా ఏదో మా అమ్మ తిడితే కూడా నేను ఏడుస్తా, దట్ ఈస్ నాట్ బిగ్ మ్యాటర్. వీఆర్ ఎమోషనల్, వీ క్రై. బట్ అనవసరమైన దానికి, సంబంధం లేని దానికి సమాజంలో, నేషనల్ మీడియాలో నన్ను అబ్యూస్ చేసి, నన్ను ఇన్సల్ట్ చేసి, నా పేరెంట్స్ పెయిన్కి కారణమయ్యి, నా పెయిన్కి కారణమైన వాళ్ళు దే విల్ బి పనిష్డ్. ఇన్ కేస్ చట్టం వాళ్ళని పనిష్ చేయకపోతే కర్మ విల్ పనిష్. బట్ ఐ హ్యావ్ టు డూ మై ఫైట్. మీరేమంటున్నారంటే గాల్లో దీపం పెట్టి వదిలేయి అంటున్నారు, కర్మకు వదిలేను. నో, ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్. నేను చేతులు పెట్టి కాపాడాలి, అది నా బాధ్యత. ఐఎమ్ డూయింగ్ మై జాబ్. అంటే కృష్ణుడు అర్జునుడు చెప్పాడు, మాధులతకి చెప్పలేదు, నాకు చెప్పాడు. అంటే గీత మీరు దట్స్ వాట్ పీపుల్ రాంగ్ పర్సెప్షన్. మీరు ఒక టీచర్ అయ్యింది, మీరు అలా చెప్పకూడదు. కృష్ణుడు అర్జునుడికి బోధించాడు కాదు, వరల్డ్ కి మొత్తానికి, యూనివర్స్ మొత్తానికి బోధించాడు. మాధులతకి కాదేమో అనిపిస్తుంది నాకు. మాధవీలత నేను కృష్ణ ప్రేమి. రోడ్డు తిరగవలసి వస్తుంది, పోలీసుని చుట్టూ మొత్తం అంతా. ఈ సమాజంలో నేను బతుకుతున్నప్పుడు అవన్నీ నేను చెయ్యాలి. కృష్ణుడు కూడా ఆయన శాపాలు భరించాడు, ఆయన కష్టాలు పడ్డాడు మనిషిగా. ఆయనకు తెలుసు ఆయన గాడ్ అని తెలుసు. విష్ణు రూపాలలో వై కృష్ణ స్పెషాలిటీ అంటే బికాస్ హీ నోస్ దట్ హీఈస్ గాడ్. హీ సేస్ ఐఎమ్ గాడ్. కానీ మనిషిగా పుట్టినందుకు ఆయన మనిషి అనుభవించాల్సిన అన్ని కర్మలు, కష్టాలు, కన్నీళ్లు అన్నింటినీ భరించాడు, అవమానాలు కూడా పొందాడు. సో మనిషి జీవితం ఇంతే. మనిషి అన్నింటినీ అనుభవించాలని ఆయన మనిషిలా బతికి చూపించాడు. ఆయన అవమానాలు పొందాడు, ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఆయన కష్టాలు చూశాడు, ఆయన ప్రేమించాడు, ఆయన ప్రేమలో ఓడిపోయాడు, ఆయన పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఆయన యుద్ధానికి వెనక ఉండి సపోర్ట్ చేశాడు, ఆయన శాపం తీసుకున్నాడు, అన్నింటినీ ఆయన నిందలు భరించాడు. బికాస్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గత జన్మకు కర్మల్ని అనుభవించే తీరాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నది ఫర్దర్ గా కూడా మనము మన ఫ్యామిలీ ఖచ్చితంగా కర్మలు అనిపిస్తుంది. అండ్ దిస్ ఓల్డ్ మ్యాన్ అనవసరంగా నాతో పెట్టుకున్నాడు కాబట్టి ఒక కృష్ణ ప్రేమికురాలుగా ఆ కర్మ ఆయన అనుభవిస్తాడు. ఆయన కర్మ సిద్ధాంతం ప్రకారము మా తాతగారు చేసిన పుణ్యం నా ఫ్యామిలీలో నన్ను ప్రొటెక్ట్ చేస్తుందంట, ఆరా. సో ఆయన మంచి చేశాడు కాబట్టి దట్ ఆరా ఈస్ ప్రొటెక్టింగ్ మీ. ఎట్ ద సేమ్ టైం
తప్పులు మన గ్రాండ్ పేరెంట్స్ చేసిన తప్పులు కూడా ఉంటే మనము రకరకాలుగా అనుభవిస్తాము, ఫిజికల్లీ, మెంటల్లీ, ఫ్యామిలీ. ఏమన్నంటే మాధవలత చక్కగా మీ తెలిసిన వాళ్ళు అంటే బీజేపీ నాయకులు అవ్వచ్చు, మీ చుట్టాలు కూడా నువ్వు ఎవరి మాట వింటావో చూసుకుని వాళ్ళ చేత చెప్పించారు అనుకో, ఇంక వదిలే, స్టాప్ ది మ్యాటర్, ఫుల్ స్టాప్ ఇట్ అని అన్నాడు. ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు స్టాప్ ద మ్యాటర్ అని. ఐ డెంట్ బికాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ కదా, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై సెల్ఫ్, నాట్ ఓన్లీ మై సెల్ఫ్. ఇప్పుడు ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ రేపు పొద్దున మళ్ళీ ఇప్పుడు నేను పాలిటిక్స్ లో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా, రేపు పొద్దున మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు, అప్పుడు ఏమంటారు నన్ను, ఆయన అంటే నోరు మూసుకున్నావు కదా, ఇప్పుడు నేనంటే ఎందుకు రచ్చ చేస్తున్నావు అంటారు. అంటే నేనంటే ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఒకళ్ళంటే పడ్డావు, ఇంకొకళ్ళంటే కూడా పడు. అంటే నా భయం ఉన్నమాట చెప్తున్నాను, చెప్పండి. అంటే నాకు స్టూడెంట్ అన్నా కాబట్టి చెప్పేస్తాను సీక్రెట్. ఇలా అగ్రెసివ్ ఉంటే ఈ అమ్మాయికి సీట్ ఇవ్వద్దు, మన తలనొప్పి. నేను అసలు ఎప్పుడు అగ్రెసివ్ గా ఉన్నానండి, అసలు కంప్లైంట్ ఇచ్చే రోజు వదలదేంటి, ఫుల్ స్టాప్ ది మ్యాటర్ అంటే నేను వదలను అంటదేంటి, ఇలాంటి వాళ్ళకి మనకి నాకెవరు మా పార్టీలో వదిలేసే అని ఎవరు చెప్పలేదే. ఐ సెడ్ ఐ వాంట్ టు ఫైట్ లీగల్లీ, దే సెడ్ ఓకే అమ్మా, బికాజ్ ఇది నాకు జరిగిన ఇన్సల్ట్, రేపు పొద్దున ఇంకొకరికైనా జరుగుతుంది, వాళ్ళు ఎదురుగా రాకపోవచ్చు, కానీ నన్ను అన్న మాట అన్నది చాలా పెద్ద తప్పు. ఈ రోజు అంటున్నారు నేను ఒక్కదాన్నే కదా అని అంటే ఓకే, ఈ రోజు అన్నారు, రేపు ఇంకొకళ్ళు వచ్చి అంటారు, నేను అదే అంటున్నాను, రేపు ఇంకొకళ్ళు వచ్చి అంటారు, బికాజ్ ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ ద పాలిటిక్స్. ఇప్పుడు అతను తిట్టాడని నేను తట్టబుట్ట సర్దుకొని జనాలు హేటర్స్ అంటున్నారు కదా అని బ్యాక్ అంటే వాట్ సొసైటీ ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఆయన నేను తిట్టాడు కాబట్టి నోరు మూసుకుని వెళ్ళి పెళ్లి చేసుకో అని చెప్తున్నారు. అంటే వాట్ దే ఆర్ గివింగ్ మెసేజ్ టు ఏ ఉమెన్ అంటే, ఒకటి నేను తిట్టాడు కాబట్టి మూసుకొని నువ్వు పాలిటిక్స్ చెప్తున్నారు జనాలు, చాలా మంది హేటర్స్. పెళ్లి చేసుకొని ఇంట్లో కూర్చుంటే నీకు ఈ ప్రాబ్లం రాదుగా, సో దే నీడ్ బానిస అంటే సమాజంలో ఉండకూడదు. ఇవన్నీ రాజకీయాలు ఎందుకు నీకు? సో వద్దు, రాజకీయాలు ఎవరు చేయాలి, అదే 8 తరాల నుంచి ఉన్న ఫ్యాక్షనిస్టులు రాజకీయాలు చేయాలి, యంగ్ జనరేషన్స్ వద్దు, నెపోటిజం కావాలి. మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో హీరోల పిల్లలు వస్తే వాట్ ఈస్ దిస్ బ్లేడీ నెపోటిజం. మరి పాలిటిక్స్ లో నెపోటిజాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? వై పీపుల్ ఆర్ సెలెక్టివ్? నేను అదే అడుగుతా. సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం యాక్సెప్ట్ చేయలేని మీరు మిమ్మల్ని పాలించే వాళ్ళకి నెపోటిజాన్ని ఎందుకు అప్పగిస్తున్నారు? అండ్ ఈ రోజు నాలాంటి కొత్త ఫస్ట్ జనరేషన్ వాళ్ళు రాకపోయినంటే 9 ఏళ్ల వయసులో మోడీ గారు RSS లో జాయిన్ అయ్యి ఆయన దేశం కోసం పాటుపడబోతే ఈ రోజు మోడీ లాంటి ప్రధాని భారతదేశానికి దొరికేవాడు కాదు కదా. ఎవరైనా మొదలే పెట్టాలండి, మొదలు పెట్టకపోతే ఒక అడుగు ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు, అటో ఇటో ఎటో వైపు. నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు టీవీలో నేను ఆ పాట విని అలా స్కూల్కి వెళ్తూ పొద్దున్నే ఆగిన, ఏంది భలే ఉంది పాట, నాకు నచ్చింది లిరిక్స్ అని. ఐ స్టిల్ రిమెంబర్ ఐ వాజ్ ఇన్ 9th క్లాస్. ఆ లిరిక్స్ నన్ను ఎంత అట్రాక్ట్ చేశాయంటే చాలా మంచివి, చాలా బాగుంటాయి జీవితానికి. ఎగ్జాక్ట్లీ, మోటివేషనల్. నాకు ఆ ఏజ్ నుంచే అది ఉంది, లేకపోతే ఆ 9th క్లాస్ ఏజ్ లో సరదా పాటలు వినాల్సింది నేను. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట విని ఆ లిరిక్స్ అలా ఆగి అలా చూసా. మా అమ్మ టైం అవుతుంది స్కూల్కి వెళ్ళాను, కాదు పాట బాగుంది వినిపోతా, మొత్తం పాట విన్నా. సమాజంలో జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించాలి, నేనే ఎందుకు ప్రశ్నించాలి, నేనే ఎందుకు పట్టించుకోవాలన్నప్పుడు బాధ్యత. మా ఇంట్లో మా అమ్మ నాన్నలు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ని చూపించి పెంచారు, మరి నేను ఎలా పెరుగుతా? సమాజంలో వాళ్ళకు చూపించి పెంచలేదేమో. మేబీ దే ఫీల్ లైక్ పక్కింట్లో సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఉండాలేమో, బట్ మేము మా ఇంట్లోనే ఉండాలని కోరుకున్నాము. కొద్దిగా మోటివేషనల్ స్పీకర్స్ మాటలు కొన్ని ఉన్నాయమ్మా. ఆమె మోటివేషనల్ స్పీకర్. అయితే ఓ విషయం చెప్తాను చూడు, ఒక మాట మిమ్మల్ని అనరాని మాట అన్నారు, అది నిజమా కాదు, అలాంటప్పుడు ఎందుకు వదిలేచ్చు కదా. భలే చెప్పారు. ఇందాక నుంచి మళ్ళీ తిప్పి చెప్తుంటే ఆయన ఏదైతే క్షమాపణ చెప్పి మళ్ళీ తిప్పి వాళ్ళు ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నారు. నువ్వు నన్ను ఎవరో అది ఈడియట్ అన్నాడు, నేను నిజంగా ఈడియటా కాదు, ఇంకేంటి హ్యాపీ, వెరీ గుడ్ అండి. మీరు చెప్పింది బాగుంది. నేను మిమ్మల్ని అంటే స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆరోగ్యం పాడు చేసుకుని చుట్టూ తిరిగి తలనొప్పి అన్ని ఆరోగ్యం. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది నాకు క్లారిటీ ఉంది. నేను పాలిటిక్స్ లో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఆయన తిట్టాడని నోరు మూసుకొని తట్టాబుట్ట సర్దుకొని, ఆయన ఫాలోవర్స్ తిట్టారు, క్రిటిక్స్ తిట్టారని సూట్ కేసు సర్దుకొని వెళ్ళిపోయేసేసి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ సంసారం చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా. నీకెందుకు పాలిటిక్స్ అంటే, అరే మనం తినే తిండి తాగే నీళ్లు కూడా పాలిటిక్సే. పాలిటిక్స్ లేని బతుకు ఎవరన్నా భూమి మీద బతుకుతున్నారేమో నాకు చూపించమని చెప్పండి. వాట్ ఎవర్ నువ్వు వేసుకునే చొక్కా దాని ధరని కూడా రాజకీయమే నిర్ణయిస్తుంది. నువ్వు తాగే ఈ రోజు మంచినీళ్ళు కూడా రాజకీయమే నిర్ణయిస్తుంది. నువ్వు అసలు పాలిటిక్స్ లేకుండా మన బ్రతికే లేదు కదా.
నేను సోషల్ స్టూడెంట్ అండి. సో మా దాంట్లో ఆర్ట్స్ స్టూడెంట్స్ చెప్తారు, సైన్స్ స్టూడెంట్స్, ఆర్ట్స్ స్టూడెంట్స్ మేము కొట్లాడుకునే వాళ్ళం, మేము గొప్ప అంటే మేము గొప్ప అని చెప్పేసి కాలేజ్లో. సో మా లెక్చరర్ ఒక మాట చెప్పారు, సి సైన్స్ అండ్ సోషల్ బోత్ ఆర్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇద్దరు లేకుండా సంసార జీవితం అనేది గడవదు, ఈ సమాజం కూడా గడవదు. సో సైన్స్ ఎంత ఇంపార్టెంటో సోషల్ కూడా అంతే ఇంపార్టెంట్. సోషల్లో హిస్టరీ వస్తుంది, పాలిటిక్స్ వస్తుంది. అసలు పాలిటిక్స్ నీకెందుకు అంటే మరి పాలిటిక్స్ అనే అసలు సబ్జెక్ట్ ఎందుకు పెట్టారండి? పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఇంటర్మీడియట్ లో ఎందుకు పెట్టారు? మాకు డిగ్రీలో మా పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ ఎందుకు ఉంది? అవన్నీ చదువుకునే వచ్చిందాన్ని కదా. సో దెర్ ఈజ్ అ పాలిటిక్స్. పిఎం లేకుండా, సీఎం లేకుండా, లేకపోతే ఇప్పుడు చూడండి మనం వేసుకునే హెయిర్ టు నెయిల్, తలకు పోసుకునే షాంపూ దగ్గర నుంచి వేసుకునే చెప్పుల వరకు రాజకీయం డిసైడ్ చేయని ధర ఏంటో చెప్పండి. సో ఎవ్రీబడి ఈజ్ ఈవెన్ తినే తిండి, రైస్, కూరగాయలు, ఇంకోటి అసలు ఏదిగా చెప్పండి, ఎవ్రీథింగ్ ఇస్ పాలిటిక్స్. సో సమాజంలో ఇప్పుడు నాకు అందరూ పాలిటిక్స్ వద్దు అనుకుంటే దెన్ హూ విల్ రూల్? దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్ సొసైటీ. ఇంతమంది అంటున్నారు కదా, నీకెందుకు సినిమాలు చేసుకో, అసలు నీకెందుకు పెళ్లి చేసుకో, దెన్ హూ దే వాంట్? ఎవరు కావాలి రూల్ చేయడానికి? అంటే లైక్ కింగ్స్ కావాలా మళ్ళీ? దెన్ నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తా. నేను పాలిటిక్స్ లో ఉండాలనుకుంటున్నానండి. ఈ రోజు అతను తిట్టాడు, నేను సిగ్గు లేదు నాకు, ఓకే ఫైన్. రేపు పొద్దున మళ్ళీ నేను ఇంకొక ఆడపిల్ల గురించి మాట్లాడే హక్కు లేదు నాకు. నేను మాట్లాడాను అనుకో ఏమంటారంటే, సర్లేమ్మా నీ వరకు వచ్చేసరికి భలే చెప్తున్నావు, అన్ని మంచిగా చెప్తున్నావులే, ఆడపిల్లలు ఫైట్ చేయాలి, ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి, పోయి ఇంట్లో కూర్చొని కూరగాయలు కట్ చేసుకొని వండుకో, నీ మీద కమెంట్ చేస్తేనే వాళ్ళు ఎవరో పెద్దోళ్ళు అని చెప్పేసి వదిలేసినావు, నీకేం హక్కు ఉంది నువ్వు మాట్లాడడానికి అంటారు. అప్పుడు నాకు ముఖం మీద ఉమ్మినట్టు ఉంటుంది. సో నేను ప్రాక్టీస్ చేయకుండా ప్రీచ్ చేయను. అందుకండి ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్. రామకృష్ణ పరమహంస గారి స్టోరీ ఒకటి చెప్తాను. ఆయన దగ్గరికి ఒక తల్లి చిన్న బిడ్డను తీసుకొచ్చిందంట. అయ్యా మా పిల్లోడు స్వీట్ ఎక్కువగా తింటున్నాడు, మాన్పించమని చెప్పు అంటే వచ్చే వారం రమ్మని చెప్పాడంట. ఎందుకు ఇంత చిన్న విషయానికి వారం రోజులు తీసుకున్నారు అని చెప్పేసి నెక్స్ట్ వీక్ వచ్చాక ఎందుకు అయ్యా ఇంత చిన్న విషయం చెప్పడానికి అంటే ఆయన అన్నారంట, నేనే తీపి ఎక్కువగా తింటా, నేను మానేయకుండా చిన్నపిల్లోడికి నేను ఎలా చెప్పగలను? సో నేను మహిళలకి మోటివేషన్, ధైర్యంగా ఉండాలి, ఫైట్ చేయాలి, ఎవరెదురొచ్చినా పర్వాలేదు అని నేను చెప్పాలి అంటే ఫస్ట్ నేను ఫైట్ చేయాలి. నేను చేతులు కట్టుకొని జనాలు సొసైటీ అన్నట్లు చూడండి, సమాజం ఇప్పటికీ కూడా చూడండి, ఆడదాన్ని బానిసలా చూడాలనే ఆలోచన ఉండబట్టే కదా ఎందుకు నీకు రాజకీయాలు, ఇంట్లోకి వెళ్ళి పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను అంటే ఆ బొమ్మన్ అంటే ఇంట్లో పడి ఉండాలి. ఎక్కడ శాస్త్రాలు రాయలేదు, ఎక్కడ దేవుళ్ళు చెప్పలేదు, అందరూ హిందువుల మీద పడతారు. శివుడు పార్వతికి నువ్వు పోయి వంటింట్లో కూరగాయలు కట్ చేయని చెప్పలేదు. విష్ణువు లక్ష్మీదేవికి నువ్వు నా కాళ్ళు పట్టుకుంటేనే కూర్చో అని చెప్పలేదు. ఆమె ఇష్టంతో శ్రీవారనే ఆమె కాళ్ళు పట్టుకుంటదేమో. లక్ష్మి లేకుండా విష్ణువు లేడు, ఆయనకు లైఫే లేదు, అసలు ఆయనకు అసలు విశ్వమే అక్కర్లేదు ఆమె లేకపోతే. పార్వతి లేకపోతే శివుడు ఎవరు? ఇప్పుడు మీరు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఎన్ని ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అనిత గారు చెప్పారు కదా, వాళ్ళు పక్కన పెట్టారు అనుకోండి, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అప్పుడే చెప్పాను కదండి, నా ఫైట్ నేను చేస్తాను. మీరు అడిగిన దానికి అన్ని ఇంక్లూడెడే ఉన్నాయి. కర్మకు వదిలేయచ్చు కదా అంటే ఐ ఫైట్ ఫస్ట్. యాక్షన్ తీసుకోవట్లేదు. అప్పుడేముంది, సమాజానికి నేను మెసేజ్ ఇస్తా, చూడమ్మా సొసైటీలో అంతో ఇంతో ఐడెంటిటీ ఉన్న నా మీదే ఒక దుర్మార్గుడు లాంటి వాడు నా మీద ఇంత బూతు మాట్లాడితేనే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇక సాధారణ ఆడపిల్లల పరిస్థితి ఏంటమ్మా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో ఎవడన్నా తిడితే తిట్టించుకోండి, కొడితే కొట్టించుకోండి, రేపులు జరిగితే మర్చిపోండి, వెళ్ళొద్దు పోలీస్ స్టేషన్ కి అని చెప్పేసి నేను ఖచ్చితంగా మెసేజ్ ఇస్తాను. నేను ఖచ్చితంగా మెసేజ్, బికాస్ మరి అంతే కదా. ఇంకోటి, ఇప్పుడు నిర్మలా సీతారామన్ 8వ మన బడ్జెట్ ప్రవేశపెట్టిందండి. ఆవిడ ఎంత అంటే సాఫ్ట్ గా, అంటే చూడండి, అంటే అంత రేంజ్ లో నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నా, ఫైనాన్స్ మినిస్టర్ గాను లేకపోతే హోమ్ మినిస్టర్ గా చూడాలనుకుంటున్నా. నాకు స్టేట్ గానీ, మీరు ఏ స్టేట్ కి వస్తారో, తెలంగాణకు వస్తారా, ఆంధ్రప్రదేశ్ లెక్క వస్తారా? మా పార్టీ మొత్తం నేషనల్ వైడ్ ఉందండి. నేషనల్ వైడ్ ఉంది. మిమ్మల్ని సెంట్రల్ అంటే హోమ్ మినిస్టర్ చూడాలి, అమిత్ షా పొజిషన్ లో. వాళ్ళు గుర్తిస్తే ఖచ్చితంగా అవుతారండి, తప్పకుండా. ఎందుకంటే ఇంత మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి. కండువలు మార్చేటోళ్ళకే పదవులు వస్తున్నాయంట. నేను కండువే మార్చలేదు, ఒకే కండువ వేసుకున్నా, కాషాయం, 7 ఏళ్ళు అయింది. సో నేను నమ్ముతా, మా పార్టీని ఎంత గట్టిగా నమ్ముతా అంటే పనిచేసే వాళ్ళకి ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవకాశం ఉంటుంది. ఈ రోజు ఇన్స్టాంట్ గా రాకపోవచ్చు. స్టేట్ వైడ్ కండువలు మార్చుకునేటోళ్ళకి అందులోంచి ఇందులోకి జంపింగ్ జపాంగ్స్ కి రావచ్చేమో, వాళ్ళు టైం బాగుండొచ్చు. ఇట్స్ ఆల్ సమ్ టైమ్స్ ఇట్ లక్ ఫేవర్స్ ఆల్సో.
వాళ్ళ తలరాతలో వాళ్ళకు ఉంటే వస్తుంది, వాళ్ళ తలరాతలో లేకపోతే ఏం లేదు. నేను చెప్పా కదా, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. ఐ హ్యావ్ టు డూ మై జాబ్ ఫస్ట్, తర్వాత నాకు ఏది ఇవ్వాలని రాసుంటే అదే వస్తుంది. రాలేదని నేను ఏడ్చే రకం కాదు, అలా రాలేదని ఏడిస్తే 7 ఏళ్ళు ఇదే పార్టీలో ఉండను నేను. కానీ మొదలెత్తుగా నేనైతే మాత్రం అంటే నా ఇంటర్వ్యూలో నాకు అర్థమైంది, మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. నా స్టూడెంట్ అదరగొట్టేస్తుంది, ఈ అమ్మాయి గ్యారంటీగా హోమ్ మినిస్టర్గా చూడాలనుకుంటున్నానమ్మా. మేబీ ఆఫ్టర్ 10 or 20 years మేబీ. కానీ అప్పుడు మాత్రం నన్ను పిలవాలి. నువ్వు అంటే ప్రమాణ స్వీకారం ఉంటుంది కదా, దుర్గాప్రసాద్ బులావ్ అంటే మీ ఆశీర్వాదం కరెక్ట్ అయిపోయింది. నిజంగా ఆ రోజు పిలవాలి మరి, నన్ను మర్చిపోకూడదు. సరే, ఎంత అందంగా నవ్వారో. మీకు ఎవరైనా అంటారా ఇక్కడ పుట్టుమచ్చ ఉంది చాలా అందంగా? రీసెంట్ గా అందరూ నాకేమనిపిస్తుంది అంటే, కృష్ణుడు అంటే నీకు ఇష్టం అమ్మా. ఇదివరకు ఇంటర్వ్యూ నాకు తెలిసింది. మానవ రూపంలో ఉన్న కృష్ణుడిని పెళ్లి చేసుకోవచ్చు కదా. అయ్యో ఎంత అన్యాయం చేసి పెడుతున్నాం మా మగవాళ్ళకే అనిపిస్తుంది నాకు. ఆయనే చెప్తాడు కదా, ఆయన రావాలనుకుంటే ఆయన సోల్ తో వస్తాడు. నేను అదే చెప్తాను, మానవ రూపంలో వచ్చేసి మానవ రూపంలో వస్తాడు. కృష్ణుడు మనిషేనండి, కృష్ణుడు మనిషి. ఆయన మనిషిగానే పుట్టాడు కాబట్టి 125 years ఆయన భూమి మీద జీవించాడు. ఆయన తొందరగా నాకేంటంటే మీ సొంత కృష్ణుని చూడాలంటే, అంటే హస్బెండ్ కృష్ణుడిని. ఏమండి, కొంతమంది కొన్ని స్టోరీలు చెప్తారు, ఒక లోకల్ స్టోరీస్ అనుకోండి, లేకపోతే కైండ్ ఆఫ్ ఫోక్ స్టోరీస్ అనుకోండి. కృష్ణుడిని బాగా విపరీతంగా ప్రేమించేస్తే ఆయన ఎవరికి ఇవ్వరంట, ఆయన అట్టు పెట్టుకుంటాడట. మీరాబాయి కేసు లాగా ఉంది ఇది. అట్లా అంటే నాట్ ఓన్లీ లేడీస్, మీరు అందరూ ఓన్లీ మగాళ్ళని కూడా ఆయన విపరీతంగా ప్రేమిస్తే చాలా మంది బ్రహ్మచారులుగా మారిపోతారు. ఎందుకంటే హీ నీడ్ ఓన్లీ సోల్ కి జెండర్ ఉండదు. ఎంత ప్రేమించే వాళ్ళని ఆయన దగ్గర పెట్టుకుంటాడు. రోజు మా ఇంటికి వెళ్ళిన ఇవ్వాలని చేంజ్ చేస్తుంటే, కృష్ణ తొందర రావయ్యా, మానవులు వచ్చి ఆ అమ్మాయిని నేనన్నా అయిపోయినా బాగుండేది. ఖచ్చితంగా కృష్ణుడు, నేను లాస్ట్ ఇయర్ చెప్పా, అది పెద్ద నాకు పిచ్చి అని చాలా మంది అన్నారు, కానీ కృష్ణుడు వస్తానన్నాడు అని చెప్తే కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు అంటే వీళ్ళందరూ దేవుడు, ఆయన ఆకాశంలో ఉంటాడు, అదేదో అర్జునుడికి విశ్వరూప సందర్శనం చూపించినట్లు చూపిస్తాడు, ఇలా తెగ ఫీల్ అవుతుంటారు. అలా ఏముండదు. దే హ్యావ్ ఆయన మనిషిగానే పుట్టాడు. హ్యూమన్ క్వాలిటీస్ లో ఆ సోల్. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా నీతిగా, ధర్మంగా, డివోషనల్ గా, దేశం కోసం, ధర్మం కోసం, క్షాత్రంతో పనిచేస్తూ అలా ఉంటారు. అంతే. నా మైండ్ సెట్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉంటుందో రిఫ్లెక్షన్ ఉంటారు. ఆమె ఫీమేల్ అంటే తన మేల్, సేమ్ నేచర్ ఉంటుంది. అట్లా ఇవాళ బడ్జెట్ వచ్చింది, విన్నారా? ఎందుకంటే చాలా మంచి బడ్జెట్ అన్నమాట. అందరికి, రైతులకు ఉపయోగపడేది, ఉద్యోగస్తులకు ఉపయోగపడేది. అలాగే కొద్దిగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా బాగా తగ్గించారు. ఉద్యోగస్తులకి ఏంటైతే 12 lakhs ఇన్కమ్ ఉంటే ఇదివరకు 1,30,000 కట్టవలసి వచ్చింది. ఇందాకే నా ఫ్రెండ్ అనింది, ఐ థింక్ ఫర్ ఉమెన్ అనుకుంటా. ఉమెన్ కదా, అందరూ. అలాగే ఎడ్యుకేషన్ లోన్ ఏంటంటే 12 లక్షల వరకు, 12 lakhs వరకు మనకి ఇన్కమ్ ఉంది అనుకో, ట్యాక్స్ కట్టకల్లా. ఎందుకంటే నాకు ఎవ్రీ మంత్ శాలరీలో కట్ అయిపోతూనే ఉంది కదా, టీడీఎస్ కట్ అయ్యే వస్తుంది. టీడీఎస్ టీసీఎస్ మీకు తగ్గిది. ఇప్పుడు వాళ్ళు స్లాబ్స్ మార్చారు. 10% ఎంతో కట్ చేస్తారు కదా. 10% కట్ చేస్తారు. నా శాలరీ 2025 నుంచి 26 వరకు మీకు మారుతాయి. నా శాలరీలో ఎంత 15,000 18,000 కట్ అవుతుంది ట్యాక్స్ నాకు ఎవ్రీ మంత్. శాలరీ ఎంత వస్తుంది చెప్పచ్చా? 1.5 కట్ అయిన తర్వాత వస్తుంది. పర్ వీకా? పర్ మంత్ అండి. పర్ మంతేనా? ఓకే. పర్ వీక్ ఎవరు ఇవ్వరు. బిగ్ బాస్ కాదు ఇది, ఇట్స్ ఎ జాబ్. ఏం చేస్తావు ఆ డబ్బులతో? 1.5 lakh ఏమొస్తుందండి సిటీలో బతకడానికి? ఒక 40,000 ఏమో రెంట్, 70,000 పోతుంది రెంట్ కి, రెంట్ కరెంట్, ఇక అంతే. మిగిలింది ఉండటానికి, తినటానికి, తిరగడానికి, కార్ పెట్రోల్ కి, బతకొద్దా ఇంకా? యూ థింక్ ఇట్ ఈస్ విలేజ్ లో మేబీ వర్కౌట్ అవుతుందేమో కానీ అసలు మనకు సిటీస్ లో సూపర్ మార్కెట్ కి వెళ్తే కందిపప్పు కొనాలంటే 200-250 ఉంది. బికాస్ నేనే ఆర్డర్ పెడతా కదా, నాకు తెలుసు. అమ్మ చెప్తే. లేకపోతే వర్కర్స్ ఉన్నారా? మా అమ్మ. వర్కర్స్ ఎందుకు? ఓకే. అంటే ఏ ఫుడ్ తింటావు జనరల్ గా? ఫుడ్ వెజిటేరియన్ ఎక్కువ. వెజిటేరియన్. మరి చికెన్, మటన్ అవి వీక్లీ వన్స్ తింటాను. వీక్లీ వన్స్. మటన్ ఇష్టమేనా మీకు? నో, అసలు తిన్ను. నెవర్. మరి రొయ్యలు, పీతలు అటువంటివి? నో. విన్నారా ఎప్పుడైనా? విన్నానులేండి, తినను నేను. నాకు పడదు ఆ స్మెల్, అసలు స్మెల్ పడదు. చికెన్ పచ్చడి? అది పచ్చళ్ళు, చికెన్ పచ్చళ్ళు తిన్ను. చికెన్ లో అన్ని ఫ్రైస్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అవి తింటాను. చికెన్ బిర్యానీ తింటాను. ఎగ్ తింటాను.
స్వీట్ వాటర్ ఫిష్ తింటా, సీ మళ్ళీ పడదు నాకు, స్మెల్, ఆ స్మెల్, ఆ టేస్ట్, వామిటింగ్. నేను వెరీ సెలెక్టివ్. నేను తినేదే ఎంత అండి, నా సైజు లాగా నా పొట్ట కూడా ఇంత. ప్రిపేర్ చేస్తున్నారు ఖాళీగా ఉన్నప్పుడు? ఖాళీగా ఉన్నప్పుడు కాదు, మా అమ్మ ఊరు వెళ్ళినప్పుడు అవకాశం లేక కుక్ చేస్తుంటా. అన్ని వచ్చే వంటలన్నీ అన్ని వచ్చు. నిన్నే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసా. ఎగ్ ఫ్రైడ్ రైస్ దాంట్లో ఏమైనా ఉంటాయి ఇంకేమైనా? అంతేనా కాంబినేషన్? ఉంటాయి కదా, ఆనియన్, పచ్చిమిర్చి తాలింపు వేసి చేస్తాం కదా మంచిగా. అంటే అది పెరుగు పచ్చడి ఏదో చేస్తారు. అది ఎగ్ ఫ్రైడ్ రైస్ లోకి పెరుగు పచ్చడి ఏంటండి మీరు? అసలు బాగుండదు. మేమేదో వెరైటీగా చేసుకున్నాం ఎగ్ ఫ్రైడ్ రైస్, చిక్కుడు గింజల ఇది కాంబినేషన్ తో చేసాం. 2 డిఫరెంట్ వెరైటీస్. చాలా మంది ఏంటంటే బ్యూటీ టిప్స్ అని తెలుసుకోవాలనుకుంటారండి. అట్లీస్ట్ ఏంటంటే ఫ్రీగా చెప్తే మా వీడియో ద్వారా చెప్తాను. అందంగా మీలాగా ఉండాలి, స్లిమ్ గా ఉండాలి, హెల్దీగా, అంటే మీరు తెలిసినంత టిప్స్ చెప్పండి ఒకసారి. ఫస్ట్ పొట్టలో మైండ్ లో ఏం పెట్టుకోకూడదు, కుళ్ళు కుతంత్రాలు. ఐ డోంట్ కీప్. అందుకే నేను ఏమన్నా ఉంటే నేను వెంటనే బయటకు అనేసేస్తాను ఎక్కువసేపు పెట్టి. సో ఇట్ వర్క్స్ ఎ లాట్. మీకు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. అదేంటి, దానికి ఫేస్ స్కిన్ కి సంబంధం ఏంటంటే ఉంది. సైంటిఫిక్ ల్యాబ్స్ లో దీన్ని టెస్ట్ చేశారు. ఒక వాటర్ ఇచ్చి స్టూడెంట్స్ కి వాటర్ గ్లాసు, పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేయండి వాటర్ మీద అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ కి చెప్పి పంపించారు. ఆ వాటర్ పెట్టారు. నెగిటివ్ ఎఫర్మేషన్స్ చేయండి అని ఇంకో స్టూడెంట్స్ చెప్పి పంపిస్తే నెగిటివ్ ఎఫర్మేషన్స్ చేసిన వాటర్ కలర్ చేంజ్ అయింది. పాజిటివ్ అఫర్మేషన్స్ చేసిన వాటర్ ప్యూర్ గా ఉంది. సో మన థాట్స్ కి అంత పవర్ ఉంటుంది. వాటర్ రిసీవ్ చేసుకుని వాటర్ చెప్తుంది. అందుకే మంచినీళ్ళు తాగేటప్పుడు చాలా మంది పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగని పెద్దోళ్ళు సామెతలు మంచిగా చెప్తారు వాళ్ళు. వాటర్ తాగేటప్పుడు రిలాక్సింగ్ గా తాగాలి, చాలా రిలాక్సింగ్ గా మంచి థాట్స్ తో తాగాలన్నమాట. మన జీవితంలో ఏదైనా సక్సెస్ సాధించాలంటే కూడా వాటర్ చెప్పి తాగొచ్చు. ఎన్ని లీటర్లు తాగుతారు మీరు? నేను పర్ డే ఐఎమ్ వెరీ లెస్. అందరు చెప్తాను కానీ చాలా తక్కువ తాగుతాను. మోర్ దాన్ 1 లీటర్ తాగుతా. యాక్చువల్లీ 2 to 3 లీటర్స్ గుడ్. యాక్చువల్లీ అది జ్యూసును ఏదో ఒకటి లిక్విడ్ పరంగా ఒక అట్లా తాగితే ఇట్స్ గుడ్. అది లెమన్ వేసుకొని తాగాలి. నేనైతే అందరికి అదే చెప్తా. సి విటమిన్ బాడీలోకి వస్తుంది. స్కిన్ చాలా గ్లోయింగ్ గా ఉండాలంటే 1 లీటర్ వాటర్ బాటిల్ 1 లెమన్ వేసుకోవాలి. నో సాల్ట్, నో నథింగ్, ఏం ఉండకూడదు. ఎందుకంటే ఫుల్ వాటర్ లో లెమన్ కలవటం వల్ల మనం తాగితే అది డైరెక్ట్ వాటర్ మొత్తం బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఆటోమేటిక్ గా సి విటమిన్ కూడా బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. అదే మనం ఇంత పిండుకొని ఉప్పుతో అది ఏదో వామిటింగ్ వచ్చినప్పుడు అట్లా తాగితే ఓకే. దానివల్ల ఏమవుతుందంటే సిట్రిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. అది వెంటనే బ్లడ్ లోకి ఏం వెళ్ళిపోదు. బట్ వాటర్ ఏంటంటే బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది కదా, మంచిగా డైల్యూట్ అవుతుంది, స్కిన్ అంతా గ్లోయింగ్ గా ఉంటుంది. అది చెప్తాను నేను ఇప్పుడు. అట్లీస్ట్ రోజుకి 1 లీటర్ లో 1 లెమన్ వేసుకొని మంచిగా పుల్ల భలే బాగుంటది. టేస్టీగా చాలా అలవాటు పడితే చాలా బాగుంటది. యాక్చువల్లీ చెప్పాలంటే నా నోట్లో అప్పుడే లాలాజలం. ఓకే, అది ఒకటి. అండ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ పెట్టుకోకూడదు. నాకు అందుకే నేను ఎవరినైనా తిట్టాలనిపిస్తే తిట్టేస్తా. అసలు గ్యాప్, మా అమ్మ అంటుంది అసలు సమయం సందర్భం ఏం ఉండదుగా మీ డాడీ లాగా నీకు. మా అమ్మ కంటిన్యూషన్ చెప్తుంది, ఏం ఉండదుగా మీ డాడీ లాగా. మా డాడీ అంతే, ఏది మనసులో పెట్టుకోడు, అనేస్తాడు అన్ని బయటకి. అంటే ఏ ఎమోషన్ వచ్చినా వెంటనే బయటికి చెప్పేసేయడం వల్ల ఏంటంటే నెగిటివ్ థాట్స్ ఉండవు. ఎదుటోళ్ళు నాశనం అయిపోవాలి, కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ. నాకు సోషల్ మీడియాల కింద నీ బ్రెయిన్ లో ఇలా ఉంది, నీ బ్రెయిన్ లో అలా ఉందంటే, రే నాకెప్పుడు నా బ్రెయిన్ లో ఇంత థాట్ ప్రాసెస్ జరుగుతుందని నాకే తెలియదు. కుట్రలు కుతంత్రాలు ఇన్ని ఉన్నాయా, మనకు అస్సలు ఉండవు అనేసేస్తా. స్ట్రెస్ ఉండకూడదు అంటే నేను ఆమె వెరీ స్ట్రెస్ఫుల్, నాలా ఉండొద్దని చెప్తా. నేను స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటా. హెరిడిటరీ ప్రాబ్లం అది. మా అమ్మమ్మ అట్లే ఉండేవాళ్ళు. ఓవర్ థింకర్స్, బ్లడీ ఓవర్ థింకర్స్ ఆర్ వెరీ గుడ్ ఎట్ హార్ట్. అన్ని అతిగా ఆలోచిస్తాం కానీ మంచి మనసు మాది. అండ్ నాకు పాజిటివ్ థింకింగ్ ఉండాలి, చాలా ఉండాలి. లెమన్ వాటర్ చెప్పారు. ఇంకా అందంగా ఉండాలంటే అట్లా ఎట్లా కుదురుతుందండి? ఇట్ ఈస్ ఆల్ హెరిడిటరీ కదా. ఫుడ్ కొంతమంది తక్కువ తిన్నా సరే పాపం లావ్ అవుతారు. అది హెల్త్ ఇష్యూస్. ఐ హావ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, బట్ నాకు ఎపిటైట్ చాలా తక్కువ. దానికి నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి. బట్ లక్కీలీ నా హెరిడిటరీ కలిసి వచ్చింది. మా అమ్మ తరపు కానీ మా నాన్న తరపు కానీ అంత తొందరగా ఏజ్ అవ్వరు వాళ్ళు. అదొకటి లక్. కొంచెం బేసిక్ ఏంటంటే వాళ్ళు కూడా ఏం కడుపులో దాచుకోరు. అదొకటి ప్రాక్టీస్ చేస్తే చాలు. అఫ్ కోర్స్ కొంచెం అంటే బ్రేక్ఫాస్ట్ తింటావమ్మా? బ్రేక్ఫాస్ట్ నేను పెద్ద తిన్ను. బ్రేక్ఫాస్ట్ ని హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోమంటావు? హెల్తీ ఇండియన్ మన సౌత్ ఇండియన్ తినాలి. సౌత్ ఇండియన్ లంచ్ హోమ్ ఫుడ్. నేను హోమ్ ఫుడ్ తింటాను. మా అమ్మ చేసి పెట్టి
రైస్ మస్ట్ అండ్ షుడ్. మధ్యాహ్నం మాత్రం రైస్ తింటా నేను. ఎంత ఉండదు, అంత అంత ఎంత ఉంటుంది, ఇంత నా చేత కరెక్ట్ గా అంత తినేస్తాను. కర్రీస్ ఉంటాయి మా అమ్మ వెజిటబుల్ కర్రీస్ చేస్తుంది కదా. మరి నైట్ డిన్నర్ పుల్కాలు అవి చేస్తుంది, లేదంటే ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అది చేస్తుంది అంతే. అప్పుడప్పుడు బయట నుంచి తింటాను, అప్పుడప్పుడు మనకు కొంచెం క్రేవింగ్స్ ఉంటాయి కదా, అవుట్ సైడ్ పిజ్జాస్ అని. అంటే ఎందుకంటే నేను చాలా రేర్ గా తింటా. మంత్లీ అంటే సినిమా యాక్ట్రెస్ కానీ హీరోస్ కానీ చాలా స్లిమ్ గా ఉంటారు, అది చాలా అందంగా అనిపిస్తారు. మనం కూడా నాగార్జున ఉన్నాను అనుకో, నేను అనుకుంటాను నాగార్జున ఉండాలని నేను కోరుకుంటాను. కొద్దిగా మాకు ఇబ్బంది అనుకో చెప్తాను. అంటే దాన్ని లైఫ్ స్టైల్ అంటారు కదండి. నా ఫ్రెండ్స్ ఈ ఇంటర్వ్యూ చూసారనుకో, నా ఫ్రెండ్స్ తప్ప మిగిలిన అందరు చూసిన ఫాలో అవ్వచ్చు. నువ్వు ఇన్సోమ్నియా, యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ ఇంకోటి అంటారు, నీకు ఇన్సోమ్నియా మైగ్రేన్ లేకపోతే నువ్వు మామూలుగా 20 years ఉన్నట్లు ఉంటావు, యూ లుక్ లైక్ కాలేజ్ స్టూడెంట్ లా ఉంటావు, పాపం చాలా సఫర్ అవుతావు. ఎందుకంటే స్లీప్ నాకు నిద్ర రాదు కాబట్టి దాని వాల్యూ నాకు తెలుసు. మంచిగా నిద్రపోయేటోళ్ళకి కూడా స్కిన్ చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్యాపీ స్లీప్ పోవాలి, నాకు రాదు. మార్నింగ్ మెసేజ్ పెట్టి చూసారా? మేము మాట్లాడుకున్నాము నేను నా ఫ్రెండ్స్ 3 గంటలప్పుడు. 3 గంటలు తెల్లవారుజాము 3 గంటల వల్ల నాకు ఇంటర్వ్యూ వచ్చింది. సీక్రెట్ అది. 3 గంటలకి మీరు నేను ఒక చాటింగ్ చేసుకున్నాం. మీరు రెడీ ఆఫీస్ అన్నారు, నేను కూడా రెడీ ఓకే మ్యామ్ అని పెట్టాను. నేను కరెక్ట్ గా నిద్రపోదామంటే వన్ మోర్ గర్ల్, షీస్ టాకింగ్ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే, బేబీ ప్లీజ్ స్లీప్ నా, టుమారో ఐ హ్యావ్ ఎ ఇంటర్వ్యూ అని నేను చెప్తున్నా. తను లిజన్ దిస్ వన్ ఓన్లీ లిజన్ అని చెప్పేసి తను చెప్తుంది. ఆ టైంలో మీరు మెసేజ్ పెట్టారు, రిప్లై ఇచ్చారు. ఎందుకంటే బ్రహ్మముహూర్తం అనమాట. బ్రహ్మగారు మాకు రాశారు, నేను బ్రహ్మముహూర్తంలో పడుకుంటారు. మాకేంటంటే బ్రహ్మముహూర్తంలో నాకు హామీ ఇచ్చారు, మాధులత మీరు రేపు ఆఫీస్కి వస్తుంది తీసుకో ఇంటర్వ్యూ అని. చాలా హ్యాపీగా ఉంది. అయితే నేను ఒక పవర్ఫుల్ వ్యక్తి చెప్తా. ఏంటి ఆయన అంటే బిఫోర్ అంటే ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ గురించి చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి మీ మాటల్లో. ఏం చెప్పాలి చెప్పండి. ఎలా ఉంది అంటే మీరన్నా ఈ పక్కన పెట్టండి, ఈ కంప్లైంట్లు మా ఈయన ఉన్నారు కదా జేసీ, ఆ జేసీ బ్రదర్స్ గురించి ఆయన పక్కన పెట్టేద్దాం, పక్కన పెట్టండి. మన పవన్ కళ్యాణ్ మాట్లాడేంత వరకు సరే. ఆ మ్యాటర్ కాకుండా మీకు ఏమనిపిస్తుంది అని అడ్మినిస్ట్రేషన్ కానీ? బాగుందండి, గుడ్. యాక్చువల్లీ అంటే విన్నారా లేదా నేను చెప్దామని? లేదు, ఏమినా అంటే ఆయన విన్ అయిన తర్వాత 3 నెలల తర్వాత ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టాడు కదా పిఠాపురంలో. సో పిఠాపురంకి ఏమేమి శాంక్షన్స్ చేయించారు అన్నది మొత్తం ఫుల్ స్పీచ్ విన్నాను నేను. సో అన్ని వాళ్ళకి కావాల్సిన, ఆ నియోజకవర్గానికి కావాల్సిన ప్రతి పనిని శాంక్షన్ చేసినవి, వర్క్ ప్రోగ్రెస్ లో ఉన్నవి, రాబోయేవి అన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. చాలా వర్క్స్ అండ్ ఆఫీసర్లను అక్కడికక్కడే స్టేజ్ మీద పిలిచి మాట్లాడించడం కూడా జరిగింది. వద్దు మాట్లాడంటే లేదు చెప్పాలి, మళ్ళీ మా వాళ్ళు నమ్మాలి కదా, నన్ను అడగకూడదు కదా, ఇలా కూడా అన్నారు. అది బాగుంది. అండ్ ద సీజ్ ద షిప్, సో అది కూడా చాలా బాగా, అసలు ఆ డైలాగ్ బాగా అలా మాట్లాడుతూ ఫ్లోలో సీజ్ ద షిప్ అన్నారు. అదొకటి కూడా చాలా బాగుంది. అంటే ఆయనకు ఒక్కడికే చెల్లిందేమో, అంటే అలయన్స్ లో ఉంటూ కూడా అలయన్స్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద మీరు కూడా అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పగలిగేది ఒక్క పవన్ కళ్యాణ్కే చెల్లింది, ఇంకెవరికి చెల్లదు. వేరే వాళ్ళకి అంత ధైర్య సాహసాలు లేవు, టు బి ఆనెస్ట్లీ లేవు, ఒప్పుకోరు కూడా. ఇప్పుడు చూడండి, నా విషయంకి వచ్చేసరికి వేరే ఆడపిల్లల జోలికి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. సో అలయన్స్ లో ఉన్నోళ్ళు కాబట్టి నోరు మూసుకున్నారు. చూడండి, అంటే ఇది పబ్లిక్ కి తెలుస్తుంది. మేబీ నా ఫైట్ చాలా మందికి, యూజ్లెస్ ఫెలోస్ కి ఇది స్వార్థం అనిపించవచ్చు, బట్ తెలివి ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఇది కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నా, లింక్ చేసే చెప్తాను, బట్ అలా పవన్ కళ్యాణ్ చేయట్లేదు, పాయింట్అవుట్ చేస్తున్నాడు. వీళ్ళు ఇంకా లంచాలకు అలవాటు పడే ఉన్నారు, స్టిల్ టీడీపీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది బీజేపీ వాళ్ళు ఉన్నారు అని అనలేరు, ఎందుకంటే పాపం మొన్నే కొత్తగా గెలిచారు కాబట్టి, ఇంతకు ముందు వాళ్ళు ఎప్పుడు గెలవలేదు కాబట్టి. అండ్ జనసేన వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా ఇలాంటి చేయొద్దని చెప్పారు. బానే ఉంది ఇంతవరకు యాజ్ ఆఫ్ నో, బికాస్ ఐ థింక్ హీస్ హోల్డింగ్ 4 ministries అనుకుంటాను. సో 4 ministries కూడా ఆయన బానే హ్యాండిల్ చేస్తున్నారు. పంచాయతీరాజ్ ఆయన సొంతగా 6 కోట్లు ఇచ్చారు. అవును ఒక్కొక్క గ్రామానికి 1,00,000 రూపాయలు ఇచ్చారు. అవును. తర్వాత ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళి
పంచిపెట్టారు. యాక్చువల్లీ రోడ్లు వేశారు. పంచాయతీ దానికి సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా ప్రెసిడెంట్ ఐ మీన్ అదే సర్పంచ్ అకౌంట్లలో డబ్బులు వేస్తుంది కదా. ఆయన సొంత డబ్బులు వేశారండి. అంటే ఇంకా కావాల్సి వస్తుంది కదా కొన్ని విలేజెస్ కి. బట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే స్టేట్స్ నుంచి కాకుండా సెంట్రల్ నుంచి డైరెక్ట్ గా విలేజెస్ కి. ఇప్పుడు గ్రామ పంచాయతీ కింద వచ్చే సిమెంట్ రోడ్లు అయితేనేమి ఆ ఊర్లో ఉన్న ప్రతి దానికి డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా వస్తుంది. ఇంతకుముందు అలా వచ్చేది కాదు. ఈ దళారీ లాగా అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి చాలా ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఆ దళారీ ఇది లేదు కదా. ఓల్డ్ ఏజ్ పీపుల్ పెన్షన్స్ అన్ని ఎలా అకౌంట్ లో పడిపోతున్నాయి. సో అలయన్స్ లో ఉండడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్ గా థింగ్స్ అవుతున్నాయి. అంటే సెంట్రల్ లో బీజేపీ, సో ఇక్కడ అలయన్స్ లో ఉండడం వల్ల హీస్ డూయింగ్ గుడ్. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ హీ టర్న్డ్ అవుట్ లైక్ ఏ ఫుల్ టైమ్ పాలిటిషియన్ లాగా అనిపిస్తున్నారు. 3 సినిమాలు కూడా నేను ఒక ఆనంద సాయి గారిని ఆయన ఫ్రెండ్ అనమాట, ఆయనతో ఇంటర్వ్యూ చేశాను. 3 సినిమాలు కూడా ఈవినింగ్ 5-4 వరకు ఆఫీస్ పని చేసి ఓ 2 hours 3 hours కంప్లీట్ చేస్తున్నారంట. గ్రీన్ మ్యాట్ లో ఏదో మొత్తానికి ఎక్కడో మనకు తెలీదు, అవి మాత్రం కంప్లీట్ అవుతాయి 3 సినిమాలు. మరి ఫస్ట్ షో మీరు నాతో పాటు రావాలి. నాకు ఫస్ట్ షోలు చూసి అలవాట్లేదు. అందులో పవన్ కళ్యాణ్ సినిమాలు నేను ఫస్ట్ షో అసలు చూడను, ఎవరివి చూడను అసలు నేను. పవన్ కళ్యాణ్ ఐ లైక్ హిమ్ యాజ్ ఎ పర్సన్, నాట్ ఎ హీరో. ఓకే ఓకే పర్సన్ అంటే అంతే, ఆయన క్వాలిటీస్ నేను చెప్తా. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఏదో ఆయన ఒకటి ఇంటర్వ్యూ చూసాను నేను జెమినీ టీవీలో. జెమినీ టీవీలో ఇంటర్వ్యూ చూసేటప్పుడు కొంచెం సిగ్గిఫై అవుతూ ఆయన అట్ ద సేమ్ టైం ఆయన చెప్పాలనుకున్నంత చెప్పేస్తున్నారు అనమాట. హీ వాస్ టాకింగ్ అబౌట్ మార్షల్ ఆర్ట్స్, హీ వాస్ టాకింగ్ అబౌట్ సొసైటీ, హీ వాస్ టాకింగ్ అబౌట్ నేషన్, ఎంత ప్యాషనేట్ గా ఉండాలి. ఇలాంటి ఒక కొత్త సబ్జెక్ట్లు అంతవరకు హీరోలు ఏ హీరో అట్లా మాట్లాడలేదు సినిమాల గురించి, ఇటువంటి దాని గురించి తప్ప. నేను అక్కడ కనెక్ట్ అయ్యారు, ఎవరు హూ ఇస్ దిస్ ఫెలో ఈస్ టాకింగ్ సో డిఫరెంట్ అబ్బా అని చెప్పేసి. అంటే అది ఎప్పుడు ఎలా జరుగుతుంది, కరెక్ట్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆ మార్నింగ్ టైంలో వేస్తూ ఉంటారు, రిపీటెడ్ ఇంటర్వ్యూస్ ఏవి వేస్తూ ఉంటారు. సో అప్పుడు చూసా నేను కరెక్ట్ గా. అది కూడా మా అమ్మ చూసింది చాలు కాలేజ్కి వెళ్ళు అంటే, లేదు ఏదో ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నాడు, నేను మళ్ళీ చూస్తా అంటే మళ్ళీ వస్తుంది లేపు అంటే ఎప్పుడు వస్తుంది అంటే అప్పుడు చెప్పింది ఏదో వేశారు ప్రోమో సాటర్డే ఈవినింగ్ ఎప్పుడో వస్తుంది అని. సో అప్పుడు వచ్చి పని కట్టుకొని అప్పుడు మొత్తం ఇంటర్వ్యూ చూసాను అనమాట. చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుతున్నారు, భలే మాట్లాడుతున్నాడు అబ్బా ఈ మనిషి. మనం అంతవరకు చిరంజీవి ఫ్యానే చిన్నప్పటి నుంచి. సో తర్వాత ఐ లైక్డ్ హిమ్ యాజ్ ఎ పర్సన్. అతని థాట్ ప్రాసెస్ నచ్చింది, నాట్ మూవీస్. పవన్ కళ్యాణ్ సినిమాలకు వెళ్ళాలి చూడాలి. నేను ఇప్పటికీ కూడా మేబీ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ జనాలకు పరిచయం ఉండొచ్చు, కానీ ఐ లైక్ హిమ్ యాజ్ ఎ పర్సన్. రీసెంట్ గా విజయవాడలో ఒక బుక్ ఎగ్జిబిషన్ పెట్టారు. 15 లక్షలు పెట్టి బుక్స్ కొన్నారు. పిఠాపురానికి 10 lakhs ఎంతో పెట్టి ఆ లైబ్రరీ పెడుతున్నారు, అక్కడ పంపిస్తున్నారు బుక్స్. ప్రత్యేకంగా ఒక బుక్ కొన్నారండి ఆయన. అర్థం కోసం మనిషి అన్వేషణ, మ్యాన్ సెర్చింగ్ ఫర్ మీనింగ్. చాలా ఎక్సలెంట్ బుక్ అమ్మ. నీకు కావాలంటే నేను బుక్ నేను ఇస్తాను. ఆయన ఎందుకొని కలిసా కొన్ని ఒక 200-300 బుక్స్ కొని, ఇవి మీలాంటి వాళ్ళు ఎవరు వచ్చిన ఫ్రెండ్స్ ఈయన వెళ్ళి ప్రముఖులను కలుసుకున్నారు, లేకపోతే ప్రముఖులు ఈయన దగ్గరికి వచ్చారు. అప్పుడు ఈ గిఫ్ట్ ఇవ్వడానికి మ్యాన్ సెర్చింగ్ ఫర్ మీనింగ్, అర్థం కోసం మనిషి అన్వేషణ. అతను ఒక జర్మనీలో జైల్లో ఉండి ఒక సైకాలజిస్టు సైక్రటిస్టు అంటే చాలా దారుణంగా అతను జైల్లో ఉండి అన్యాయంగా బంధించబడ్డాడు అనమాట హిట్లర్ చేత. ఆయన మోటివేషన్గా స్పీచ్ ఇస్తాడు. దాంట్లో బుక్ అంతా అదే అనమాట. పవన్ కళ్యాణ్ని అట్రాక్ట్ చేసింది ఆ బుక్. అది తను చదవటమే కాకుండా అందరు కూడా ఇద్దామని చెప్తున్నారు. వీలుంటే బుక్ నేను ఇస్తాను, మీరు ఒక వాల్యుబుల్ థింగ్స్ అన్నారు కదా, ఆ బుక్ ఆ వాల్యుబుల్ థింగ్ మీకు ఇస్తాను నేను. మ్యాన్ సెర్చింగ్ ఫర్ మీనింగ్. నాకు బుక్స్ చాలా తక్కువ మంది ఇస్తారు, బికాజ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ రీడర్, ఐఎమ్ లిజనర్ అనమాట. నాకు స్కూల్ కాలేజ్లో కూడా నేను టీచింగ్ చేసిందే నేను ఎగ్జామ్ రాస్తాను, నేను చదివింది నాకు ఎక్కదు పెద్దగా. ఆ టీచర్ విన్న పాఠం విన్నప్పుడే. అవును, మనం దాన్ని ఏమంటారు, అదొక కెపాసిటీ, విన్నై గుర్తుపెట్టుకుంటాం. నా పేరు దుర్గా ప్రసాద్. నేను డబ్బులు సంపాదించి ఏంటి ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నాను, నాకు డేట్స్ ఇచ్చారు. హీరోయిన్ మాధులత తీసుకుంటావు. డబ్బులు పెట్టి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి, అవే డబ్బులు మీ కుటుంబానికి ఖర్చు పెట్టుకోండి, సినిమాలు తీసి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. కాదు, నాకు 1000 కోట్లు వచ్చేసినాయి. నాకు డేట్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. పర్వాలేదు, సమాజ్ సేవకి ఉపయోగిద్దాము. సగం మీరు పెట్టుకోండి, సగం సమాజ్ సేవకు ఉపయోగిద్దాం. పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా పెడదాం సోషల్ సర్వీస్ కి. కాదు, సినిమా తీద్దాం అనుకున్నా, ఆయన హీరో, హీరోయిన్ మాధులత. అదే అండి, సమాజ్ సేవకి ఆయన హీరోగా పెడదాము అంటున్నాను. యాక్ట్ చేస్తారు, యాక్ట్ చేయాలి కదా. వద్దు, అక్కర్లేదు, ఎందుకు, మంచిగా సమాజ్ సేవ చేసుకోండి, మంచి రెమ్యునరేషన్ పిలుద్దాము, పెద్ద పెద్ద సోషల్ సర్వీస్ ఈవెంట్స్ పిలుద్దాం, అంతే. వాటినే క్యాప్చర్ చేసేసి ఒక మంచి వీడియో డాక్యుమెంటరీ రిలీజ్ చేద్దాం, అయిపోయింది, డన్ కదా.
ఓకే. అయితే ఎందుకు ఇప్పుడు ఆయనతో డాన్సులు చేపించి డైలాగులు చేపించి అవసరమా? అది ఇంకోటి ఏంటంటే మోటివేషన్ స్పీకర్ అమ్మా నువ్వు. నేను ఇంటర్వ్యూలో కూడా చూసాను నేను. ఏంటంటే తండ్రి కొడుకులు మోహన్ బాబు నన్ను ఈయన చూస్తున్నాను, అంటే సినిమా యాక్టర్లా కాదు, నేను చోట్ల మోహన్ బాబును వాళ్ళ అబ్బాయి తెలుసు మీకు, విష్ణు తర్వాత ఇంకో రెండో మనోజ్, మంచి మనోజ్, వీళ్ళిద్దరి మీద తండ్రి కొడుకుల్లాగా చూస్తున్నాను నేను. ఈయన అది మోహన్ బాబు మనోజ్లా కాదు, తండ్రి కొడుకుల్లాగా ఆ బంధం చూశారు కదా. ఏంటి మీకు అటువంటి వాళ్ళకి ఎలాగ మనం ఏం చేస్తాం, మనం ఏం చేస్తే అవి అన్ని కుటుంబాల్లో ఉంటాయండి. దాని గురించి మనం కూర్చొని అసలు డిస్కస్ చేసి దాని గురించి అనాలిసిస్ చేయడం అనేది వేస్ట్. క్వైట్ న్యాచురల్ ఇన్ సో మెనీ ఫ్యామిలీస్. అది కొందరి ఇళ్లలో జరగనంత మాత్రాన అది జరగకూడదు అన్నదే అసలు తండ్రి కొడుకుల బంధం ఎలా ఉంటే ఇది తరతరాలుగా యుగ యుగాలుగా రాజుల కాలం దానికి ముందు కాలం నుంచి జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాలుగా ఇది అందరి ఇళ్లలో జరుగుతుంది కాబట్టి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. హైలీ ఇంపాసిబుల్. అది జరుగుతుంది. ఆపడానికి ట్రై చేయాలి, ఎవ్వరు ఆపలేరు దాన్ని. వాళ్ళే కలుసుకుంటారు చూడండి, మధ్యలో దూరం వాళ్ళే పోతారు. తర్వాత మాధులత గారు కర్మ సిద్ధాంతం తెలుసు కదా. ఈ తొక్కిసలాటపై నేను ఒక కేసు ఒకటి చెప్పా, రాధా మనోహర్ దాస్ నాతో చెప్పాడు. ఆయన ఒక చిన్న కథ చెప్పాడు అనమాట. అంటే తొక్కిసలాటలో ఇక్కడ కుంభమేళలో చనిపోయారు, తిరుపతిలో చనిపోయారు. మానవ తప్పిదం అది. కుంభమేళాలో గవర్నమెంట్ కాదు, అక్కడ ఆఫీసర్స్ కాదు, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, అక్కడ అది జరిగినప్పుడు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. ఆ టీమ్స్ ఎంత క్విక్ గా రెస్పాండ్ అయ్యాయి, ఎంత బాగా ఇట్లా ఫట్ 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 అంటే ఇట్లా అంబులెన్స్ గానీ హాస్పిటల్ తీసుకెళ్ళడం గానీ అక్కడ టీమ్ గానీ రెస్క్యూ ఆపరేషన్ మామూలుగా ఫారిన్ లో సినిమాల్లో చూపించినట్లు అలా జరిగింది. మానవ తప్పిదాలు ఎక్కడ. ఇప్పుడు తొక్కిసలాట అన్నది వచ్చి ఎవడ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు వచ్చే కాదు, మనిషి, ఒక్క మనిషి చేసిన తప్పు, దాంతో ఫట్ 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 అందరు పడిపోయారు. ఉంటారు ఎవరో ఒక ఆత్రం క్యాండిడేట్లు. ఎలాంటి క్యాండిడేట్లు ఉంటారంటే వాళ్ళు అక్కడ ఎందుకు వెళ్ళాము అన్నది మర్చిపోతారు. అక్కడ మోనాలిసా ఉంది, ఆ పిల్ల దగ్గర మనం సెల్ఫీలు తీసుకోవాలి, ఆ పిల్ల బతుకుని రోడ్లో పడేశారు. ఆఖరికి సెల్ఫీల కోసం ఆ పిల్ల డేరాకి వెళ్ళి కొట్టి లేపి సెల్ఫీ ఇవ్వమని ఆ పిల్ల చేతులు లాగి సెల్ఫీలు తీసుకుంటున్నారు. కానీ ఏ ఒక్కడు కూడా ఒక రుద్రాక్ష కొన్న పాపాన పోలేదు. వాళ్ళేదో పాపం థర్డ్ పార్టీ దగ్గర మధ్యప్రదేశ్లో కొనుక్కొని ఇక్కడికి వచ్చి పాపం అమ్ముకుంటే డబ్బులు వస్తే ఆ థర్డ్ పార్టీ వాడికి కొంచెం డబ్బులు ఇచ్చేసి వీళ్ళు కొంచెం బతుకుదామని మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యి వచ్చారు. సెల్ఫీల కోసం ఆ అమ్మాయితో సెల్ఫీలు తీసుకొని ఎందుకు వెళ్తారు కుంభమేళాకి అందరూ? మోనాలిసాతో సెల్ఫీలు తీసుకోవడానికి. అంటే ముక్తి కోసం స్నానం చేద్దామని వెళ్తున్నారు కదా. మరి మోనాలిసాతో సెల్ఫీలు ఎందుకు తీసుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? మెయిన్లీ యువత వెళ్ళారంటే అయ్యో అంతో ఎంతో వాళ్ళకి జ్ఞానం వచ్చింది, అట్లీస్ట్ కుంభమేళాకి వెళ్ళారు, సో దే ఫీల్ సమ్ డివైన్. ఇది అది కాదు వెళ్ళిపోవడం. మన మీడియా ఏం చూపించాలి? ఇంత అద్భుతంగా జరుగుతుంది కుంభమేళా, ఇన్ని కోట్ల మంది విదేశాల నుంచి వస్తున్నారు, ఇవన్నీ ఆ 4 వారం రోజులు చూపించేసారు. అయిపోయిన తర్వాత ఎక్కడ చూడు మోనాలిసా, కుంభమేళా ఇస్ గాన్. వెళ్ళడం, మోనాలిసాని ఇంటర్వ్యూ చేయడం. ఆ పిల్ల ఏమంటుంది? ఎప్పుడు కొనుక్కోవట్లేదు. క్లియర్ గా అమ్మాయి చెప్తుంది. వీళ్ళు ముఖం మీద మైకులు పెట్టాడుతుంది, ఎవరు కొనుక్కోవట్లేదు, వస్తున్నారు సెల్ఫీలు తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు. ఓ 100 రూపాయలు ఇవ్వచ్చుగా, కొనుక్కోవచ్చుగా, వస్తే కనీసం అమ్మాయికి డబ్బులు వస్తుంది కదా. 16 ఏళ్ల పిల్ల చేతులు పట్టుకొని లాగుతున్నారంట రాత్రిపూట వెళ్ళి సెల్ఫీలు తీయమని. వాళ్ళు ఆ ప్లేస్ వెకేట్ చేసి వాళ్ళు ఇండోర్ వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చారు? బతకడానికి వచ్చిన వాళ్ళని బతుకు తెరువు లేకుండా చేసి ఇట్లాంటి నేచర్స్ ఉన్న మనుషులు ప్రభుత్వం మీద తప్పులు. పైగా ఏంటంటే కుంభమేళాని, ఈ మహాకుంభమేళాన్ని నాశనం చేయడానికి చాలా దుష్ట శక్తులు కాచుకొని ఉన్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే బాంబు అటాక్స్ చేయడానికి 200 ఫోన్ కాల్స్ వచ్చాయంట బాంబులు ఉన్నాయని. ఆ 200 ఫోన్ కాల్స్ సరదాగా తీసుకోరు. ప్రతిసారి కాల్ వచ్చిన ప్రతిసారి 6 గంటల సేపు ఆల్ సెక్యూరిటీస్ వర్క్ చేశాయి. వీళ్ళు వీటి మీద ఫోకస్ పెట్టుకున్నప్పుడు పక్క టీమ్స్ ఏమైపోవాలి? పక్క ప్లేసులు ఏదైనా జరిగితే ఏమైపోవాలి? కావాలని నాశనం చేయటానికి. అండ్ టెర్రరిస్టులు వేచి ఉన్నారు ఎక్కడెక్కడ మనకు బాంబులు పెట్టడానికి అవకాశం ఉంటుందా అని. ఇకపోతే కాంగీలు కమ్మీలు ఎప్పుడెప్పుడు ఈ హిందుత్వ ఇట్లాంటివి జరుగుతుంటాయా, దీన్ని ఎప్పుడెప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయా, దీని గురించి న్యూస్ వేసుకుందామని కాచుకొని ఉంటారు. మన తెలుగు మెయిన్ ఛానల్స్ ఏదో ఒకసారి 2 నిమిషాలు చూపించి మహాకుంభమేళాన్ని వదిలేస్తే తొక్కిసలాట జరగగానే కంటిన్యూషన్ లైవ్లు 4 కెమెరాలు పెట్టి, అరే మన భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించి వచ్చి ఇక్కడ ఎంతో మంది వైట్ పీపుల్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ రిలీజియన్ పీపుల్ అందరూ వచ్చి దిస్ ఈజ్ అ డివైన్ ల్యాండ్ అని ఫీల్ అవుతుంటే దాన్ని ఏనాడు ఏ మెయిన్ మీడియా చూపించడానికి ఇష్టపడలేదు. కానీ ఇట్లా తొక్కిసలాట జరగగానే ఇలా జరిగిపోయింది యోగి ప్రభుత్వంలో. మనుషులకి కొవ్వెక్కి ఆత్రం తట్టుకోలేక ఎందుకు వెళ్ళాము? ముక్తి కోసం వెళ్ళాము. వీళ్ళు ఎట్లా ఉంటారని నేను చెప్తా. అరుణాచలం వెళ్ళాను నేను. అరుణాచలం వెళ్తే
ఎన్ని గంటలు పట్టింది అని అడిగితే ఐ టుక్ 6 to 7 hours పట్టిందంటే మేము 2 గంటల్లో నడిచినాం, మేము 3 గంటల్లో నడిచినాం, నేను గంటన్నరలో నడిచినాం. అంటే మీరు ఏమైనా మ్యారథాన్లు చేస్తున్నారా? ఎందుకు చక్కగా చూసుకుంటూ నెమ్మదిగా నడవచ్చు కదా. అదే మ్యారథాన్లు చేస్తున్నారా? ఇట్లాంటి బ్యాచ్, ఈ మ్యారథాన్ బ్యాచ్ కుంభమేళాకి వెళ్తే తోసుకోక ఏం చేస్తారు? అదే తొందరగా అయిపోవాలి ఆత్రం అంతే. ఈ ఆత్రం క్యాండిడేట్స్ వల్ల అక్కడ వీళ్ళకి ముక్తి రాదు, భక్తి రాదు, అసలు వీళ్ళలో భక్తే ఉండదు. వెళ్ళిపోయి నీళ్ళు చల్లుకుంటే నిన్నటి వరకు నేను చేసిన పాపాలన్నీ ఆ గంగలో కలిసిపోతే అమ్మయ్య గంగమ్మ అంతా నన్ను క్లీన్ చేసేస్తుంది, రేపటి నుంచి మళ్ళీ బోల్డ్ అండ్ పాపాలు చేయొచ్చు, మనం మళ్ళీ ఫ్రెష్గా చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళే తోసుకుంటారు. కాస్త భక్తి ముక్తి ఉన్నోళ్ళు పర్లేదు, 4 గంటలు లేట్ అయితే లేట్ అయింది, వెళ్దాం, రిలాక్సింగ్గా వెళ్దాం, కాస్త టైం తీసుకొని వెళ్దాం అనుకుంటే ఎవరికి ఇట్లాంటివి జరగవు. ఒక్కడి మదిలో వచ్చిన ఆలోచన ఆత్రం క్యాండిడేటు ఇంతమంది ప్రాణాలకి ప్రాబ్లం, తొక్కిసలాటికి ప్రాబ్లం. గవర్నమెంట్ మిస్టేక్ ఎట్లా అవుతుంది? ఎంత అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. వీళ్ళకి సరదా దురద వీళ్ళకి. నేను మళ్ళీ అయ్యో అందరూ ముక్తి కోసం, ఎవడు ముక్తి కోసం కాడు, ఎవడి స్వార్థానికి వాడు. చాలా మంది వెళ్తారు ఇట్లాంటి బ్యాచ్. నిజంగా చెప్తున్నా, ముక్తి కోసం భక్తి కోసం వెళ్ళినోడు మోనాలిసా సెల్ఫీలు తీసుకోడు. ముక్తి కోసం భక్తి కోసం కవరేజ్ చేయాల్సినోడు మోనాలిసా మొక్కం మీద మైకులు పెట్టాడు. ముక్తి కోసం భక్తి కోసం వెళ్ళినోడు ఐటీ బాబాల దగ్గర కూర్చొని సోది కొట్టాడు. ముక్తి కోసం భక్తి కోసం వెళ్ళినోడు నాగసాధులు అవి కొడతారు ఇవి కొడతారని వీళ్ళకి ఎందుకు? నాగసాధులు సమాజంలో వచ్చి నాతో అన్నారు, ఏంటి తాడిపత్రిలో గాంజా కొడతారా, నాగసాధులు గాంజాలు కొడతారని. అసలు నాగసాధులు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. నువ్వు పోయి ఎప్పుడన్నా చూసావు వాళ్ళ రెసిడెన్స్? సమాజంలో కనిపిస్తారా వాళ్ళు? బస్సుల్లో కనిపిస్తారా, రైళ్లలో కనిపిస్తారా, ఫ్లైట్లలో కనిపిస్తారా? ఎక్కడి నుంచి వస్తారో, లక్షల మంది వస్తారో, ఎటు వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు. అసలు వాళ్ళు సమాజంలో అసలు కనిపించరు. వాళ్ళు హిమాలయాల్లో ఉంటారు. హిమాలయాల్లో వాళ్ళు గాంజా కొడితే నీకేం నొప్పి వచ్చింది? సొసైటీని వచ్చి వాళ్ళని స్పాయిల్ చేస్తున్నారా? పోనీ హామ్ చేస్తున్నారా? ఏదన్నా చిన్న హామ్ అయినా జరుగుతుందా? ఉండదు అసలు. వాళ్ళు ఎక్కడో మంచు కొండల్లోనూ గుహల్లోనూ కూర్చోంటారు. వాళ్ళకి చలి ఎండ వాన వాళ్ళకి ఏమి ఉండదు. ఈ హైదరాబాద్ ఒక లేడీ అఘోరి వచ్చింది, విన్నారా మీరు? విన్నా. అదేనంటారా, అతను అబ్బాయి అంటే అంటున్నారు. ఏమోలేండి, సొసైటీకి హామ్ చేస్తే డెఫినెట్ గా సొసైటీ పరంగా చర్యలు తీసుకోవాలి. సొసైటీకి హామ్ చేయకపోతే వదిలేసేయాలి అంతే. సొసైటీకి హామ్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ మీద ఫోకస్ పెడితే సరిపోతుంది. ఏ హామ్ జరగనప్పుడు ఎందుకు? ఏదైనా హామ్ జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు సమాజంలో, ఇప్పుడు అఘోరీస్ అనేవాళ్ళు ఎక్కడో ఆ కొండల్లో గుట్టల్లో గుహల్లో ఉన్నప్పుడు సొసైటీకి ఏం ఇష్యూ లేదు. ఎందుకంటే వాళ్ళు నీ ఇంటికి రావట్లేదు, నీ చట్ట పరిధిలో వాళ్ళు బతకట్లేదు. అసలు వాళ్ళు ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఉంటారు. మనకేంటి సమస్య? మనం సమాజంలో ఉన్నాం, వాళ్ళు సమాజంలో లేరు. ఇందాక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తిరుపతి తొక్కిసలాడితే ఆయన క్షమాపణలు చెప్పాడు. నిజంగా అసలు డిప్యూటీ సీఎం అవసరం లేదు, ఆయన చెప్పక్కల. తొక్కిసలా మీరు అన్నారు చూసారా, మానవ తప్పిదము ఇలా చెప్పచ్చు. ఆయన చూసారండి ఎంత ఆయనలో ఉన్న గొప్పతనం. ఏమో అండి, ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఇప్పుడు అక్కడ వచ్చేసి తిరుమలలో జరిగింది ప్రభుత్వ తప్పిదము అంటే మరి వాళ్ళ ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేవో. తిరుమలలో ఇప్పటికీ కూడా చాలా చాలా అవకతవకలు ఉన్నాయని ఇంకా చెప్తున్నారు, క్లారిటీ లేదు. మా కుంభమేళాకైతే ఏర్పాట్లు సెక్యూరిటీ విషయంలో అయితే అసలు మన వాళ్ళు చెప్పుకుంటారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని. ఇండియా స్టాండర్డ్స్ ముందు ఏ స్టాండర్డ్స్ పనికిరావు. ఇఫ్ పీపుల్ సేస్ ఇట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఆ రేంజ్ లో సెక్యూరిటీ ఉంది. ఎందుకంటే 40-50 కోట్ల మంది వచ్చే చోట టెర్రరిస్ట్ల కన్ను ఉంటుంది. అసలు కాంగ్రెస్ వాళ్ళు కాచుకొని ఉంటారు. ఎప్పుడెప్పుడు ఏదన్నా జరిగితే అసలు మనం ఇట్లాంటిది కావాలి, మనకు కావాలి, నాశనం కావాలి వాళ్ళకి. బట్ ఆయన ఉన్నాడు కదా శివయ్య, చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఏం జరగాలని రాసి ఉంటుందో. మరణం చెప్తున్నా అదే అంటారు, శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఒకరి మరణం జరగాలి అంటే ఏదో ఒకటి జరగాలి. అక్కడ మరణం జరిగింది అంటే సంథింగ్ షుడ్ హ్యాపెన్. అక్కడ ఆ టైంకి ఎముడు ప్రాణాలు తీసుకెళ్ళాలి అంటే ఉత్త పుణ్యానికి తీసుకెళ్ళలేరు, ఏదో జరగాలి. ఎముడు అంటే చిన్న అది రాధామోహన్ దాస్ ఇదే క్వశ్చన్ అడిగా, దేవుడు రక్షించాలి కదా అని. దేవుడు రక్షించడు. ఎందుకు రక్షిస్తాడు? ఎందుకు రక్షిస్తాడు అంటే రోజు మిమ్మల్ని రక్షించుకుంటూ కూర్చోడానికి. మీ కర్మలే మిమ్మల్ని రక్షిస్తాయి. మీరు చేసుకున్న కర్మలే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటాయి. దేవుడు ఎప్పుడు నేను రక్షించడానికి నేనున్నాను అని చెప్పలేదు. అంటే దేవుడు అంటే దర్శనానికి వెళ్ళారు కదా, దర్శనానికి వెళ్ళారు, స్నానం చేయడానికి వెళ్ళారు. మీ కర్మ, మీ ప్రాణం ఆ క్షణం పోవాలంటే పోతారు. ఇప్పుడు నేనున్న దిస్ మూమెంట్ ఐ హ్యావ్ టు డై అంటే ఐ విల్ డై హియర్. నోబడీ కెన్ స్టాప్. మీరు కానీ ఎవ్వరు కానీ ఆపలేరు. ఓకే, అందుకే అంటారు దెర్ ఈస్ నో టుమారో. అసలు మనకు ఇదే రాధామోహన్ దాస్ని అడిగాను, అడిగితే ఆయన చిన్న కథ చెప్పాడు. ఒక 1 minute లో చెప్తాను. ఏంటంటే మొత్తం అందరి దేవుళ్ళు మీటింగ్ పెట్టారు విష్ణువు.
వచ్చేసరికి యముడు వస్తున్నాడు. యముడు వచ్చి ఇలాగా గేట్ దగ్గర చిన్న చిలకను చూశాడు. ఇలా చూశాడు మాట. విన్నారే కదా అన్న? వచ్చేసరికి చిలకను ఇలా చూసి లోపలికి వెళ్ళిపోయాడు. చిలక భయం వేసేసింది. ఏంట్రా అని ఆ గరుత్మంతుడు బయట ఉంటే, ఏంటా యముడుగాడు లోపలికి వెళ్తూ నన్ను తీవ్రంగా చూశాడు, నా భయంగా ఉంది అన్నాడు. యముడు ఏం చేయలేడరా, నేను ఉన్నాను కదా నీకు ఎందుకురా అని చెప్పేసి ఈ చిలకని లక్షల కోట్లు తీసుకెళ్ళిపోయి అంత దూరం పెట్టి గుహలో పెట్టింది. గుహలో పెట్టి గరుత్మంతుడు మామూలుగా వచ్చి ఇలా మీటింగ్ అయిపోయినది నిలబడ్డాడు. యముడు వచ్చాడు బయటికి. ఏమయ్యా ఏంటి యముడు ఇందాక చిలకని ఎందుకు చూసావంటే ఏంటి అని అడిగాడు. అదే చిన్న డౌటు, లక్షల వేల కిలోమీటర్ల దూరంలో గుహలో ఉండాలి, ఒక పిల్లికి ఆహారం అవ్వాలి కదా, ఇక్కడ ఏంటంటే అని చూశాను నేను. దానికి టైం అయిపోయింది అంత దూరంలో ఉండాలి కదా, ఎక్కడుంది ఏంటి అని డౌట్ వచ్చిందంట. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అదే అది రాధా మనోహర్ దాస్ గారు చెప్పిన కథ ఇది. భగవంతుడు అనేవాడు రక్షించేవాడు అంటే మన కర్మల్ని బట్టి రక్షిస్తాడు ఆయన. కర్మలు బట్టి మనకు ఆ కథ కూడా ఉంది. యముడు వెంట సావిత్రి పడితే తిరిగి భర్త ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చింది. ఆయనకుంది, ఆమె సౌభాగ్యం కోరుకుంది. సో తప్పలేదు అక్కడ. ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు, మన డ్యూటీ మనం అందుకే సక్రమంగా చేయాలి. చక్కగా నవ్వుతూ ఉండు మాధవ్, సీరియస్ గా ఉంటే ఆల్వేస్ స్మైల్ అండి. డిపెండ్స్ ఆన్ ద ఐ ఆమ్ ద పర్సన్. మనిషికి భగవంతుడు నవరసాలు ఇస్తాడు, అన్ని ప్రతిదీ మనిషికి అవసరం కాబట్టే అన్ని ఇచ్చాడు, జంతువులకు ఇవ్వలేదండి. నవ్వటం తెలియదు, దానికి తెలీదు, మనిషికే ఇచ్చాడు. సో మనకి ఏ సందర్భంలో ఏది అవసరమో టాపిక్ ని బేస్ చేసుకొని నా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు నేను అదే మరణం దగ్గర వెళ్ళి నవ్వలేను కదా, అలాగే జోక్ వేసినప్పుడు ఏడవలేను కదా, జోక్ వచ్చినప్పుడే నవ్వుతా. సీరియస్ గా మాట్లాడేటప్పుడు ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అండి చాలా చండాలంగా ఉంటది. ఆవు కథలా లాక్కొచ్చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని. చాలా బాగోదు, అసలు చాలా బాగోదు. సీరియస్ టాపిక్స్ ఎప్పుడు సీరియస్ గానే మాట్లాడాలి. ఏమైనా అది 24 hours నవ్వితే కూడా నాకు పిచ్చి అనుకుంటారండి. అవునవును, వాళ్ళు జనరల్ గా మంచి అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క గొడవ ఏదో విధంగా మీకు అనుకూలంగా రావాలని కోరుకుంటున్నాను. వస్తుంది తర్వాత ఫ్యూచర్ లో 20 years కో 30 years కో నువ్వు హోమ్ మినిస్టర్ అవ్వాలని. అప్పుడు దాకా ఎందుకు 10 ఏళ్లలో అనుకోండి, 10 years ఎప్పుడు ఏదైనా కోరిక గట్టిగా కోరుకోవాలి. డ్రీమ్ బిగ్ అన్నారు ఇప్పుడు. డ్రీమ్ బిగ్. ఓకే, ఐ ఆమ్ ద పర్సన్, ఐ ఆల్వేస్ డ్రీమ్ బిగ్. నేను చిన్నప్పుడు హీరోయిన్ అవ్వాలని అనుకున్నాను. నేను డ్రీమ్ బిగ్, హీరోయిన్ అయ్యా. చిన్న హీరోయినా పెద్ద హీరోయినా కాదు, నేను ఒక్కటే నమ్ముతా, భగవంతుని నేను అడిగా నేను హీరోయిన్ అవ్వాలని, తీసుకొచ్చి పడేశాడు. ఇక్కడ పెద్దగా అవ్వాలా చిన్నగా అవ్వాలా నా చేతుల్లో ఉంటుంది, ఎందుకంటే నా ప్రయత్నం చాలా ఇంపార్టెంట్. అన్ని దేవుడా నువ్వు అన్ని చేయండి అవ్వదు, నేను తీసుకొచ్చి పడేసా. నేను పాలిటీషియన్ అవ్వాలని 8th class లో కోరుకున్నాను, పాలిటీషియన్ అయ్యా. ఇక్కడ పెద్దగా అవ్వాలా చిన్నగా అవ్వాలని నా చేతుల్లో ఉంటుంది. 3.5 సంవత్సరాలు చాలా యాక్టివ్ గా ఉన్నా. తర్వాత ఇలానే సేమ్ 2021 ఇట్లాంటిది ఒక చెత్త ఇష్యూ జరిగితే మా కుటుంబం కోసం నేను వెనక్కి వెళ్ళిపోయా, ఆగిపోయా, 2 ఏళ్ళు ఆగిపోయాను. అప్పుడు నాకు అందరూ సజెస్ట్ చేశారు, 3.5 సంవత్సరాలు కష్టపెట్టావు, నీ సొంత డబ్బులన్నీ ఖర్చు పెట్టేశావు, లైఫ్ వేస్ట్ అవుతుంది. ఎందుకంటే 3.5 సంవత్సరాలుగా నువ్వు సంపాదించుకున్న పేరు పడిపోతుంది, జీరో అవుతుంది. మళ్ళీ నువ్వు గ్యాప్ తీసుకుంటే రాజకీయంలో ఏదైనా సరే కన్సిస్టెన్సీ లేకపోతే ఏదైనా పడిపోతుంది. దాన్ని కంటిన్యూ చేయంటే ఏం పర్లేదు అన్నాను. ఏమైంది, పడిపోయింది. ఇప్పుడు దాన్ని నేను కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తేనే ఏదైనా మనకు వస్తుంది. భగవంతుడు నేను అడిగింది ఇచ్చాడు. ఇక్కడ నేను ఏం చేయాలన్నది నేను పని చేయాలి. పని చేసి అప్పుడు అడగాలి, ఇదిగో నేను కష్టపడి పని చేసా, నా కర్మలో ఇది ఉందా లేదా. ఇచ్చాడనుకో ఓకే, నా కర్మలో ఇది రాసి పెట్టింది. ఇవ్వలేదనుకో నేను పడే కష్టం నేను పడ్డా. ఏమి చేయకుండా కాళ్ళ మీద కాలేసుకొని నా జాతకంలో చెప్పారు నేను మినిస్టర్ అవుతానంట. సో అంటే అవ్వదు, పని చేయాలి. పని చేసిన తర్వాత కూడా రాలేదు అంటే ఈ జన్మకి నా కర్మ వర్తించలేదు. ఓకే, బట్ స్టిల్ గాడ్ గేవ్ మీ ఫుడ్ అండ్ షెల్టర్. ఇందాక ఏపీ బిల్లాది తెలంగాణ అడిగాను, నేను నేషనల్ అని చెప్పారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఫ్యూచర్లో దానికి అంటే మళ్ళీ అధికారం రావడానికి అవకాశం ఉందా? ఐ డోంట్ నో అండి, వస్తే బాగుంటది. నేను కేసీఆర్ గారిది వీఆర్ ఆల్వేస్ అగైన్స్ట్ కాంగ్రెస్. మరి బీజేపీ కూడా రావచ్చు ఇక్కడ తెలంగాణ. 100% రావాలి. నెక్స్ట్ 2029 టార్గెట్ తెలంగాణనే కదా. బీఆర్ఎస్ భవిష్యత్తు ఉందంటారా అన్న? తెలియదండి, బట్ స్ట్రాంగ్ రీజనల్ పార్టీస్ అనే ఉండకూడదని ఏ రాజకీయ పార్టీ కోరుకోదు. అపోజిషన్స్ ఉండాలి, డామ్ షూర్ గా ఉండాలి. కాంగ్రెస్ ఉండకూడదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది? ఎందుకంటే నేషనల్ లీడర్ గా చెప్పండి. మీకు
నేషనల్ లీడర్ మిమ్మల్ని ఏం అక్కర్లేదు కానీ తెలంగాణలో ఓటేసా నేను. వేసారా? కోర్స్ వేసాను. బీజేపీకి వేస్తారు న్యాచురల్. నేను బీజేపీకే వేస్తాను. ఓటు. సో కాబట్టి నాకు ఓటు హక్కు ఉంది. నేను మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. పైగా తెలంగాణ గవర్నమెంట్ కి 16 సంవత్సరాలు ట్యాక్సులు కట్టా. ఇప్పుడు కూడా మరి నిన్న తెప్పించిన వెజిటబుల్స్ కు ఫుడ్ కూడా నేనే కట్టా ఇక్కడ ట్యాక్సీలు. వెరీ గుడ్. ఎక్కడ ఉంటాయి అక్కడ మనకు భారతదేశంలో హక్కులు ఉంటాయి. విదేశాలకు పోయి కూడా మాట్లాడుతున్నాం కదా. సో మనకు ఎందుకంటే వాళ్ళ దేశానికి మనము మనీ జనరేట్ చేస్తున్నాం టికెట్లు పెట్టి. సో అక్కడ కూడా మాట్లాడొచ్చు. ఎలా ఉంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్? ఇంకా నడుస్తుంది. ఇంకా అంతే, ఏం చేయలేమండి. కాంగ్రెస్ కి కొన్ని ఇవి ఉంటాయి, ఆ లూప్ హోల్స్ కాదు, అన్ని లూపులే ఉంటాయి బేసిక్ గా. ఆ లూపుల్లో నడిపించాలి తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ ఏమి ఉండదు. వాళ్ళు ఏంటి 6 5 ఏవో ప్రామిస్లు ఇచ్చారు కదా. సూపర్ 6 సూపర్ 6 లో ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేరలేదు. బస్సు ఇచ్చారు. రైతు తర్వాత ఏమైంది, మగాళ్ళకి రేట్లు పెంచారు. పరిస్థితి ఏమైంది, పెళ్ళాంకి ఫ్రీగా ఇచ్చా, మొగుడు దగ్గర దుబ్బా. కూతురికి ఫ్రీ ఇచ్చా, ఫాదర్ దగ్గర దుబ్బా. ఏమున్నది, అయిపోయిందా? మీ దగ్గర ₹1.5 తీసుకునేటోళ్ళు ఇంతకు ముందు, ఇప్పుడు ₹3 తీసుకుంటున్నారు. మా ఆవిడకి ఫ్రీ వచ్చిందని ఫీల్ అయ్యేసరికి ఈ జోబులోంచి పోతుంది, రెండు పోతుంది. సి అండి, ఏ గవర్నమెంట్ పిచ్చిదేం కాదు, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆంధ్రాలో జనసేన కూడా అదే పథకం ప్రవేశపెట్టింది. దానికి ఇన్కమ్ సోర్స్ ఎట్లా రావాలి ప్రభుత్వానికి కూడా ఆలోచించుకోగలగాలి. ప్రాజెక్టులు తీసుకొని రావాలి, ఇండస్ట్రీస్ తీసుకొని రావాలి. ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. దాన్ని వీళ్ళకి పెడితే ఓకే. ఇక్కడ ఏమొస్తున్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. నిజం చెప్పాలంటే లక్కీలీ చంద్రబాబు నాయుడు గారు ఐటీకి ఒక ఫౌండేషన్ వేశాడు. వీ నీడ్ టు అప్రిషియేట్ దట్. దాన్ని కంటిన్యూషన్ చేశారు కానీ నాశనం చేయలేదు. ఆ విషయంలో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని అప్రిషియేట్ చేయాలి. ఏదో మేము అపోజిషన్ పార్టీ ఉన్నాం, కండో కప్పుకున్నాము, ఇట్లంతా ఉత్త పుణ్యానికి తిట్టకూడదు. వాళ్ళు నాశనం చేయలేదు ఎక్కడ కూడా. కొత్త కంపెనీలు రావడానికి కానీ ఈ రోజు చూస్తే చూడండి, అసలు హైదరాబాద్ లో పిచ్చి లేస్తుంది. ఏంట్రా మనము హైదరాబాద్ లో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా, అమెరికా డౌన్ టౌన్ లో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి, చాలా చాలా చాలా, అసలు ఎక్కడ అన్లిమిటెడ్. ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నా, బెంగళూరు కంటే హైదరాబాద్ ఇప్పుడు నిజంగా టాప్ లో ఉంది, టాప్ నాచ్ లో ఉంది. సో అంతోటి తీసుకొచ్చారు. దాన్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే, కాకపోతే ఏంటంటే లోటు బడ్జెట్ లో ఉంది తెలంగాణ, ఈయన సీఎం అయ్యేసరికి అని రకరకాల అదానిని తిట్టాడు. పాపం అదానైనా అంబానైనా ఓకే తిట్టారు, మళ్ళీ వెళ్ళి వాళ్ళనే కలుసుకొని ప్రాజెక్టులు కావాలని తిట్టిన నెల రోజుల్లో వెళ్ళి మళ్ళీ వాళ్ళనే కలుసుకున్నారు. అందుకే ఆ డబుల్ టంగ్ చేయకూడదు, ఎందుకంటే మన దగ్గర డబ్బులు లేవు కదా. అంతే, అదే జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏంటంటే ఇంకొక 1 hour ఇంటర్వ్యూ చేయాలి కానీ ఇప్పుడు ఎంతో తాపుతాను చాలు. ఎందుకంటే నన్ను తిట్టకుండా ఉండాలని, మంచిగా అంటే నవ్వుతూ వెళ్ళాలని నా కోరిక. ఇంత బాధ పెడతావా, నేను ఒంట్లో బాధదని చెప్తే ఇలా చేస్తావా ఏంటి, అడగండి చూద్దాం. నా ఏంటో కొద్దిగా నీరసంగా ఉందని తెలిసింది నాకు, అందుకుని అనుకుంటున్నాను. వీక్నెస్ ఉంది అందుకని ఏంటంటే నెక్స్ట్ టాపిక్స్ వచ్చినప్పుడు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు మాత్రం ఇంటర్వ్యూ ఇవ్వాలి. జూమ్ లో ఇస్తాను. జూమ్ లో తీసుకున్నాం. ఓకే, జూమ్ రెడీ, జమ్ అని వచ్చేస్తాం మేము. జూమ్ రెడీ. మా విఘ్నేష్ గణేష్ ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం అండి నేను అసలు అన్ని ఛానల్స్ కి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం, చాలా సంవత్సరాల తర్వాత, 6 ఏళ్ల తర్వాత. అవును, నేను వచ్చాను కదా మీ ఇంటికి వచ్చాను నేను. అవునవును, తొందరగా పెళ్లి, మా ఇంట్లో స్టూడియో రూమ్ ఉంటుందా, పెళ్లి చేసుకుంటే తొందరగా పెళ్లి చేస్తే నన్ను పిలవచ్చు కదా. దేనికి, భోజనాలు? అది సరదాగా అక్కడ వచ్చే మొత్తం విఐపీలు. ఏంటో అండి, నాకు ఒక్క విషయం అయితే అర్థం కాదు కానీ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మీరు బిలీవ్ చేస్తారా చేయరా? నేనైతే 100% బిలీవ్. ఏమండి, కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదు. ఓకే, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఇప్పుడు నేను కోరుకుంటే అది అవ్వదు, మీరు ఆపితే అది ఆగదు. అది ఎవ్వరు నా నాశనాన్ని కోరుకున్న వాళ్ళే నాశనం అవుతారంట. యూనివర్స్ ఎప్పుడు ఒకటే చెప్తుంది, నేను ఒకళ్ళ మీ నాశనం కోరుకున్నాను అనుకో, అది మ్యాగ్నెటిక్ పవర్ యూనివర్స్. నేను నాశనం అవుతా, మీరు అవ్వరు. చాలా మంది ఏమనుకుంటారు, క్షుద్ర పూజలు అవి చేసేసి నాశనం చేద్దాం అనుకుంటారు. ఏదో మీకు బైపాస్ మిస్టేక్ లో ఏమన్నా మీకు హెల్త్ బాగాలేదనుకో, అబ్బా నాకు క్షుద్ర పూజల వల్లే నాశనం అలా ఏం ఉండదు. నేను నాశనం అవుతా యాక్చువల్లీ చెప్పాలంటే. సో అందుకని పెళ్లిళ్ళైనా ఇంకోటైనా ఆ సమయం వచ్చినప్పుడు అవుతుంది. అవ్వలేదనుకో, నేను అదే చెప్తున్నాను కదా, మనం దేశం కోసం చాలా చేసే పని ఉంది. పెళ్లి ఇవన్నీ బాధ్యతలు మేబీ నాకు అడ్డంకులు అవుతాయని మా కృష్ణ చెప్పాడు అనుకుంటాను. ఓకే, నేను ఇవాళ నుంచి నా సెల్లో మాధులత యాక్ట్రెస్ అని పెట్టా, హోమ్ మినిస్టర్ హెచ్ఎం అని పెడతా. హెచ్ఎం
అది నిజం చేసి నాకు మళ్ళీ ఒక చాలా మంది ఎంపీ అని పెట్టుకుంటారు నా పేరుని, చాలా మంది పెట్టుకున్నారు. ఎంపీ అంటే యాక్చువల్లీ ఎంపీ అంటే మాధవీలత పసుపులేటి కాదు, మాధవి అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే చెప్పారు. చాలా మంది ఫోన్లలో నేను కాల్ చేస్తే ఎంపీ అని వస్తుంది. ఎంపీ అని వస్తుందా? ఏంటి అంటే పార్లమెంట్ లో చూడాలి అంటారు. అట్లీస్ట్ దే ఆర్ విషింగ్. పసుపులేటి అంటే ఇంకోరు మా ఇంట్లో ఉన్నారు పసుపులేటి. మా అమ్మాయి అంటే మా అల్లుడు గారు, వాళ్ళ ఇంటి పేరు డాక్టర్ సోములు గారు ఉన్నారు. మా అల్లుడేమో పసుపులేటి. ఓ మన ఇద్దరు రిలేటివ్స్ అయితే సంబంధాలు కలిపేశారండి. అదే పసుపులేటి మా ఇంట్లో, అది మా అల్లుడి గారిదే. మా బావగారు ఇంటి పేరు డాక్టర్ గారు అండి, డాక్టర్ సోములు అంటే చేతింటిపూర్లో ఉంటారు. హెచ్ఎంని మారుస్తా. ఏదైనా మంచి టాపిక్ ఉన్నప్పుడు జూమ్లో ఇవ్వండి, మీ అనుకునే జరగాలి. ఉండండి, మీరు మరి అంత గట్టి కోరుకోవద్దు. అమిత్ షా గారు విన్నారంటే నాకు కాంపిటీషన్ ఆయన ఎంకరేజ్ చేయరు. అలా కదమ్మా, 20 ఏళ్ల తర్వాత. 20 ఏళ్ళ తర్వాత ఓకే. ఇంకోటి ఏంటంటే 10 years కూడా అన్నావు నువ్వు. ఏమో ఆయన, నేను ఇంకో విషయం చెప్పనా, ఆయనేమో ప్రైమ్ మినిస్టర్, నువ్వేమో హోమ్ మినిస్టర్. లేదు, అప్పటికి ఆయన రిటైర్ అయిపోతారు. రిటైర్ అయిపోతారా? పోనీ ఏదో చూద్దాం. బ్లెస్సింగ్స్ ఉంటాయి, బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నాకు అతిథుల్లో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇద్దరు కానీ. ఇదండి బీజేపీ నాయకురాలు అలాగే యాక్ట్రెస్ మాధవీలత గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం.